మినిట్స్, ఇంకో 10 మినిట్స్. లేదు, నాకు మనం ఉండలేము. మనకేదో లైక్ మన అవసరాలు ఉంటాయి, వెళ్ళిపోతారని ఖచ్చితంగా వెళ్ళిపోతారండి ఎవరు. కోరికలు లేని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సార్. కరెక్టే. అంటే కోరికలు తీరవు కదా, తీరకపోయినా కూడా వెళ్ళడం. ఎనీవే, చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే అది అడగరు, కానీ రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళు సాధారణంగా అడిగే వస్తారు స్వామి. అదే కరెక్ట్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదం నేర్చుకుంటున్నాం. ఆ వేదాన్ని సులభంగా చేసుకోవడానికి కథల రూపంలో తెలుసుకుంటున్నాం. వేదంలో ఏమో అగ్ని, వరుణుడు, మిత్ర, ఇంద్రుడు వీరందరూ దేవుళ్ళు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. వేదం అనేటటువంటిది భగవంతుడే మనకు అందించాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. కొద్దిగా వేదము అర్థం చేసుకోవడం కష్టం. వేదం ఏంటంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత కొద్దిగా, అంటే దానికి ఫైన్ ట్యూన్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఒక స్థాయి వచ్చే వరకు కూడా వేదం అనేది కాస్త బోర్ కొట్టిస్తుంది, లేదంటే బట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ మంది ఏంటంటే ముందు ఆ సూక్తంలోని బట్టి కొట్టడము, లేక యజుర్వేదంలోని నమక చమకాలు, రుద్రాలు ఇవి బట్టి కొట్టడము, ఇలా చేయడమే చేస్తారు. ఎక్కువ మంది కూడా ఏంటంటే ఇది బెటరు, ఇది ఏదో ఒకటి బట్టి కొడితే ఎక్కువ టైం పడుతుంది కదా అని, అంటే అర్థం చేసుకుని ఆలోచించి దాంట్లో ఏం చెప్పారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సూక్తం ఎందుకు చదువుతారో కూడా తెలియదు. ఆ సమయం లోపల అది చదవాల్సినటువంటిది కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఉచ్చారణ బాగుంటుంది, మిగతా వాళ్ళు కూడా అబ్బాయి ఈయన బాగా చదువుతున్నారు అని చెప్పేసి అందరూ వింటూ ఉంటారు. సో ఉచ్చారణకు కూడా చాలామంది వేదం వింటారు. వేదం వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. వేద పఠనం చేసిన శ్రీనివాస గద్యం మనం వింటూ ఉంటాం, అది ఎంత బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు వింటున్నప్పుడు చాలా బాగుంటుంది, మన చెవులకు చాలా ఇంపుగా ఉండడం ఒకటి. తర్వాత వేదాలు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 20 నుంచి 20,000 హెర్ట్జ్ ఈ మధ్యలో కాకుండా 20,000 హెర్ట్జ్ కంటే పైన కూడా మనం స్వరాలు పలికేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వేద పఠనం అనేటటువంటిది చాలా గొప్పది. అయితే శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చాం కరెక్టే, కాకపోతే అర్థం కూడా అవసరమే కదా. వేదాలను అర్థం చేసుకున్నట్టయితే జీవితం మారుతుంది. పూర్వకాలంలో కూడా చాలామంది ఏం చేసేవాళ్ళంటే వేదాలు నేర్చుకుని దాన్ని కూడా డబ్బు కోసమే ఉపయోగించుకునేవాళ్ళు. వేద మంత్రాలు గట్టిగా చదువుతూ సరైనటువంటి ఉచ్చారణ చేస్తూ, ఎస్పెషల్లీ ఘనాపాటి చాలా కష్టమని మనం తెలుసుకున్నాం కదా, వారు కూడా చాలా డబ్బు సంపాదించేవాళ్ళు అనమాట. చాలా డబ్బు సంపాదిస్తూ, అంటే మెయిన్లీ ఏంటంటే ఒకసారి డబ్బు సంపాదించడం అంటూ మొదలైన తర్వాత ఏమవుతుందంటే ఇంకొక వైపుకి ధ్యాస వెళ్ళదు. అంటే ఏదైనా జీవితంలో ఒక పెద్ద దెబ్బ తగిలితే అది వేరు, కానీ మామూలుగా ఎవరికైనా తీసుకోండి, మీరు ఎవరినైనా చూడండి, దెబ్బ తగిలితే తప్ప భగవంతుడి వైపుకి రారు. అంటే ఎవరికి దెబ్బ తగలాలని కాదు, కానీ మనకంటే ఒక శక్తి ఉంది పైన, దానిని మనం ఉల్లంఘించలేము అని తెలిసిన తర్వాత మాత్రమే ప్రకృతి నియమాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ వెళ్తాం. మనం చాలా రోజులుగా తెలుసుకున్నటువంటి విషయం ఇదే. అయితే అలా కాకుండా వేదాలని కేవలము ఇది విద్య. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తాను, మెడిసిన్ చేస్తాను, లా చేస్తాము, మేనేజ్మెంట్ చేస్తాము, ఇవన్నీ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, ఏదో ఉద్యోగం కోసమే చూస్తాము. కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పేసి అంటారు. కాబట్టి ఏమవుతుందంటే మనము ముందు సంపాదించుకోవడానికి ఏదో ముందు నేను పుట్ట పోషించుకోవాలి, ముందు నా కుటుంబాన్ని నడపాలి, తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, తర్వాత సమాజంలో ఒక స్థానం వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ సమాజంలో స్థానాన్ని నిలుపుకోవడం కోసమై కొన్ని ఖర్చులు, తర్వాత సమాజంలో మనం అందరికంటే ఉన్నతంగా బతుకుతున్నాము. నిజంగా ఉన్నతంగా బతుకోకపోయినప్పటికీ కూడా అమెరికన్ బ్యూటీ అని 1999 లోపల ఒక అద్భుతమైన సినిమా వచ్చిందనమాట. దానికి ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చారు. ఆ సినిమా కంప్లీట్గా సెట్ అయ్యారు. అంటే అమెరికన్స్ వాళ్ళ జీవితాన్ని చాలా గొప్పగా ఉందని బయట ప్రొజెక్ట్ చేసుకుంటారు, కానీ లోపలంతా కూడా మేడిపండులాగా దారుణమైనటువంటి పుట్ట విప్పి చూడు పురుగులుండు. సో ఆ విధంగా వాళ్ళ నిజ జీవితం లోపల వాళ్ళ జీవితంలో అందరికీ కూడా ఏవో లోటుపాట్లు, కానీ బయటకు వచ్చేసరికి మాత్రం భార్యాభర్తలు ప్రేమగా ఉన్నట్టు, పిల్లలు సరిగ్గా ఉద్ధరిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చేస్తారు. వాళ్ళ వ్యవస్థలో ఎక్కువ ఫ్రీడమ్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా జరిగాయి.
జరగడం వల్ల ఏమైంది, వాళ్ళు జీవితంలో అసలు సత్యాన్ని గుర్తించలేరు. ఎందుకంటే ఉన్నదాన్ని కాపాడుకోవడానికే మీకు జీవితం అంతా సరిపోతే ఇక ఎప్పుడు మోక్షం వైపుకు బయలుదేరుతారు. ఎవరి విషయంలో అయినా అంతే. మనము మహాభారతంలో కూడా తెలుసుకుంటున్నది అదే. ఏంటంటే ఒకసారి రాజ్యం వచ్చేసిన తర్వాత, వీరందరూ యుద్ధంలో గెలిచిన తర్వాత, రాజ్యం వచ్చిన తర్వాత వీరు కూడా భోగభాగ్యాలలో మునిగిపోతారు. అంటే ఎక్కువ భోగం మిగలదు వీళ్ళకి, ఉన్నదంతా కూడా వీళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళకి పితృతర్పణాలు చేయడంలో పోతుంది. కానీ మిగిలిన దాంతో కాస్త సంతోషంగా ఉంటారు. ఆ సమయం లోపల శ్రీకృష్ణ భగవానుడు ఎంతో కష్టపడి చెప్పినటువంటి భగవద్గీతను కూడా అర్జునుడు మర్చిపోవడం జరుగుతుంది. మర్చిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు అతనికి ఉత్తర గీత రూపం లోపల మెడిటేషన్ అనేటటువంటి దాన్ని అందిస్తాడు. అర్జున, అప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. అప్పుడు నిన్ను కర్మ చేయమన్నాను, కర్మ చేయడం కోసమై ముఖ్యమైనటువంటి విషయాలన్నీ చెప్పాను. పని ఎప్పుడూ మానకూడదు, బాధ్యతలు ఎప్పుడూ మానకూడదు అన్నటువంటి విషయాన్ని నీకు నేను చెప్పాను అర్జున. అప్పుడు నువ్వు పని మానేస్తే తప్పు, ఇప్పుడు నువ్వు పని పట్టుకుంటే తప్పు. ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఇప్పుడు కర్మలను త్యజించాల్సినటువంటి అవసరం ఉంది, వానప్రస్థము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ వయస్సుకు నీకు అవసరమైనటువంటి కర్మ చేయవలసినటువంటి తప్పనిసరి పరిస్థితి కాబట్టి దానికి అనుగుణమైనటువంటి భగవద్గీతను అప్పుడు చెప్పాను. ఇప్పుడు నీకు కావాల్సినటువంటిది ఆధ్యాత్మిక చింతన, సోహం అని హంస ధ్యానం ద్వారా నువ్వు ఉన్నతుడుగా మారుతావు అని చెప్పేసి రాజయోగాన్ని మొత్తము మనకు ఉత్తర గీతలో చెప్పాడు అని చెప్పి తెలుసుకున్నాం. ఈ విధంగా జీవితంలో మనకు ఎవరైనా పక్కన ఉండి కాస్త నడిపిస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ పాయింట్ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, పక్కన ఎవరైనా ఉండాలి. ఈ ఒక్క పాయింట్ ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఎవరో ఒకరు పక్కన ఉండి చేయబట్టుకుని నడిపిస్తూ, కష్టం వచ్చినప్పుడు కాస్త ఓదారుస్తూ, సుఖం వచ్చినప్పుడు మనతో పాటు సంతోషంగా ఉంటూ, అట్ ద సేమ్ టైం జాగ్రత్త, ఇవాళ సెంచరీ కొట్టావు రేపు డక్అవుట్ అయిపోతావు చూసుకో అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటే బాగుంటుంది. ఈ విషయము ఒప్పుకోని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరైనా ఒప్పుకోకపోవడం కాదు, ఇంకేదన్నా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మాట్లాడండి. ముందుకెళ్ళడానికి అది అవసరం. పక్కన ఉంటే ఉత్సాహం వచ్చేటట్టు ఉండాలి సార్. ఓకే, ఇంకెవరైనా? అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. బాగుంటుంది, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మనం తప్పు చేస్తుంటే చెప్తారు కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది. వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తారు కాబట్టి ఉంటేనే బాగుంటుంది. మన మేలు కోరే వాళ్ళే అలా చెప్తారు కదా సార్, వేరే వాళ్ళు అయితే చెప్పలేరు కదా. చెప్పలేరు. సో కాబట్టి కరెక్ట్. అది ఉత్సాహం అంటే మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు గురువు గారు. సో ఇప్పుడు మళ్ళీ మనం చూసినట్లయితే మరి ఎవరు చెప్తారు మనకు మంచి? ఎవరు చెప్తారు? ఇప్పుడు అర్జునుడికి అయితే పక్కన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. పంచపాండవులు మన ఇంటి పెద్దవాళ్ళు చెప్తారండి, మన ఇంటి పెద్దవాళ్ళు చెప్తారు, ఇలా ఎంకరేజ్ చేస్తారు. అయితే మనం కరెక్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్, ఇవన్నీ అన్ని జవాబులు కరెక్టే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇందులోపల నిర్మోహమాటంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు? లేదా మనకు బాధపడతామనో కోపం వస్తుందనో అనుకోని వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు అనే వీడికి చెప్తే బాధపడతాను. తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు కదా. మళ్ళీ మనం ఒక్కసారి నిన్నటి డిస్కషన్కి వెళ్తే, దృశ్యం సినిమా లోపల మరి తల్లి ఎందుకు మన క్షేమం కోరేవారు కరెక్ట్ గా గురువు చెప్తారు. ఓకే, వెల్ విషెస్ ఎవరైనా చెప్పొచ్చు కదండి. ఓకే, అంటే వాళ్ళు మీతో పాటు అలా నడుస్తూ ఉండేవాళ్ళు. జై శ్రీకృష్ణ. చెప్పండి శైలజ గారు, చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లా. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. గురువులు కాకుండా మన దగ్గర ఆత్మీయులు, మన శ్రేయస్ కోరేవాళ్ళు కూడా మనం చెప్పే ఎక్కడ తప్పు పోయినామో అక్కడ చెప్పి సరిదిద్దుతారు. అట్లా చెప్పలేని వారు మన శ్రేయస్సులు కాదు. కరెక్ట్ ఇవన్నీ నిజమే. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నిజమే. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే, ఈరోజు ఇంటికి వెళ్ళి, అంటే ఇంట్లోనే ఉన్నారు అంటే ఈ ప్రవచనంలోంచి బయటపడిన తర్వాత ఒక్కసారి లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు అని చెప్పి లిస్ట్ రాసుకోండి. మీరు అన్నట్టుగా తల్లిదండ్రులే అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తల్లిదండ్రులు మంచి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నిన్న మనం అనుకున్నట్టుగా దృశ్యం సినిమాలో లాగా రెండు సినిమాలు తీయాల్సి వచ్చింది ఆమె. ఎందుకని చెప్పేసి
ఎందుకంటే వాళ్ళకి ఇంకా కూడా ఆ పిల్లవాడి మీద మమకారం తగ్గలేదు. ఆ పిల్లవాడు దుర్మార్గుడు అని తెలిసి, ఆ పిల్లవాడు మంచివాడు కాదని చెప్పి, ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతాడని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ పిల్లవాడిని సపోర్ట్ చేస్తూ ఒక అమాయక కుటుంబాన్ని వేధించడానికి ఇష్టపడతారు. మంచి ఉద్యోగంలో ఉంటూ, హోదాలో ఉంటూ, తెలివితేటలు కలిగి, విద్య కలిగి, అవునా? సో కాబట్టి మనకు వస్తున్నటువంటి విద్య, మనం గురువుల దగ్గర నేర్చుకుంటున్నటువంటి విద్య ఏదైతే స్కూలింగ్ ఏదైతే ఉందో ఆ స్కూలింగ్ లోపల ఎంతవరకు కరెక్ట్ ఉందో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మీకు అర్థం కావడానికి ఇంకొక సినిమా చెప్తాను. వేదం సినిమా లోపల ఒక పోలీస్ ఆఫీసర్ని అనుష్క ప్రశ్నిస్తుంది అనమాట. మీలాగా చదువుకున్నటువంటి పోలీసులు, చదువుకున్నటువంటి ఉద్యోగస్తులు, మీకు నెల తిరిగేసరికి డబ్బు వస్తుంది, హోదా ఉంది, సమాజంలో మీరు ఏదన్నా చేయగలరు. మీరే తప్పుదారి పడితే మేము వ్యభిచారం చేస్తున్నామని మమ్మల్ని తప్పుగా అంటారా? మాకేముంది, చదువు ఉందా, చెప్పేవాళ్ళు మనుషులు ఉన్నారా? సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమైన మనము విషయంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. జీవితంలో ఒక మంచి వ్యక్తి దొరకడం అనేది కష్టం. ఏదో ఒక సమయం లోపల మనకు మంచి చేసే వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మంచి చేస్తారు, పోతారు. కొంతమంది బిజినెస్ మైండ్తో చేస్తారు, కొంతమంది మనము ఉపకారం చేసామని వాళ్ళు ఉపకారం చేస్తారు, కొంతమంది రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఎవడో పడిపోతాడు, ఎవడో ఒకడు వచ్చి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చే సమయం లోపల మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఇలాగ చాలామంది వస్తూ పోతూ ఉంటారు. కానీ జీవితాంతం మనను వెంట పెట్టుకొని నడిపించేటటువంటిది మనకు కేవలము ఒక బోధన మాత్రమే. ఆ బోధన ఎవరు చేశారు ప్రపంచంలో? ఈ ప్రపంచం మొత్తంలో మనకు అద్భుతమైనటువంటి బోధన చేసినది ఒకే ఒక్కడు, శ్రీకృష్ణ పరమాత్మ. సో మనకు ఈ వ్యాసుడిని మనం ఎందుకింత ప్రేమిస్తాము? ఎందుకంటే వ్యాస భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మని మనకు ఒక భగవంతుడిగా చూపించాడా, లేకపోతే ఒక స్నేహితుడిలాగా చూపించాడా? శ్రీకృష్ణుని పరిపూర్ణ అవతారం మీరు ఒకసారి చూసినట్లయితే చిన్నతనం నుంచి మొదలెట్టి, చిన్నతనం ఉంది కానీ బాల్యం అయింది, కొద్దిగా దాటిందో లేదో ఊళ్ళో వాళ్ళని కాపాడటం. ఊళ్ళో వాళ్ళందరికీ తన అల్లరంటే ఇష్టం ఉండేది. ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని అన్నీ వదిలేసేసి శ్రీకృష్ణుడు ఇంట్లో కూర్చునేవాళ్ళు. శ్రీకృష్ణుడు నవ్వితే వీళ్ళందరూ చూసావా అని చెప్పి నవ్వేవాళ్ళు. వాళ్ళకి అది నవ్వడానికి కూడా కారణం ఏంటి? ఆ నందుడు వాళ్ళ లీడర్ అని కాదు, ఆ శ్రీకృష్ణుడిని చూస్తే వాళ్ళకు వచ్చేటటువంటి ఆనందం. శ్రీకృష్ణుడు కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయలేదు. ఆయన అది కొనసాగించి ఏం చేశాడు? వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వచ్చినా కూడా తను ఎదుర్కొన్నాడు. ఎంతమందిని చంపాడు. గోవర్ధనగిరికి మీరు ఎవరికీ చేయొద్దు పూజలు, గోవర్ధనగిరికి చేయండి అంటే అందరూ నమ్మేశారు. అంతేగాని ఇన్నాళ్ళ పాటు మనం చేస్తున్నవి మానేద్దామని ఎవరూ అనుకోలా. ఏమైంది శ్రీకృష్ణుడు చెప్తే మనం వినాలా అని ఎవరు అనుకోలా, మానేశారు అంతే. శ్రీకృష్ణుడు చెప్పగానే నమ్మేశారు. ఆ నమ్మకాన్ని తెప్పించాడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఇటువంటి లక్షణాలు మనకు ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి మనుషులు దొరకకపోవచ్చు, కానీ మనుషులలో కూడా దేవుళ్ళు కనిపిస్తారు మనకు. మనుషుల లోపల కూడా నిస్వార్థపరులని గుర్తించండి. ఇప్పుడు తల్లిదండ్రులు మనకు చెప్పాలి అంటే వాళ్ళు కేవలం మనం బాగుండాలి అని చెప్తారు, కానీ మనం తప్పుదారిలో వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు చెప్తారేమో. తర్వాత మనం ఒకవేళ అవినీతి డబ్బు సంపాదించి తీసుకొస్తే వాళ్ళు ఏమనరు, ఒరే నువ్వు అవినీతి సంపాదించావు మాకు తీసుకురాకు అని చెప్పేసి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అమెరికాలో ఉన్న కొత్త లోపల అమ్మ నాకు అడగాల వద్దా అనుకుంటూ ఎన్నోసార్లు సరేలే మళ్ళీ అడుగుతాను అనుకుంటూ ఇలా ఆపుతూ పోయింది. సరే నువ్వు ఒకసారి అన్నాను, ఏమైందమ్మా గత 3-4 నెలలుగా ఏదో విషయం నన్ను అడగడానికి నువ్వు బెంగపడుతున్నావు ఏమిటి అని. అరే వాసు, అమెరికాలో అందరూ కూడా తాగుతారట కదా, చలి ప్రదేశం అంట కదా, నువ్వు ఉన్నది కూడా ఇప్పుడు మొదట్లో వెళ్ళింది చలి ప్రదేశమే కదా, మరి అక్కడ ఏమన్నా అవసరం ఉందా? ఇలా అంటున్నాను నేను అనుకోకున్నా, ఎందుకో నాకు బాధగా ఉందిరా, అది తలుచుకుంటే గుండె ఇదైపోతుంది అని. నేనమ్మా అలా ఎందుకు చేస్తానమ్మా, నేను నీ దగ్గర పెరిగాను, నీ పెంపకంలో ఉన్నాను, ఎందుకు అలా చేస్తాను అని. షీ స్టార్టెడ్ క్రయింగ్. నిజం నాన్న, అది సంస్కారం ఉండాలి. నేను అమ్మాది వేరే వాళ్ళు తాగితే నేను తప్పు అనుకోను, కానీ మన ఆచారం ప్రకారము, మన పద్ధతుల ప్రకారము, మనం పెరిగినటువంటి పరిస్థితుల ప్రకారము అది అలా కాకూడదు అన్న విషయం నాకు తెలుసు. అందుకోసం దాని జోలికి కూడా వెళ్ళనమ్మా. నేను జీవితాంతము నేను ధర్మ మార్గంలోనే వెళ్తాను. ధర్మ మార్గము కనుక నేను వదిలేయాల్సిన పరిస్థితి వస్తే నేను జీవితాన్నైనా వదిలేస్తా, కానీ ధర్మ మార్గాన్ని వదలనమ్మా. అన్నీ కూడా నేను నేర్చుకున్నాను, తల్లి దగ్గర నేర్చుకున్నాను. నాకు తల్లి, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. కాబట్టి ఏంటంటే అమ్మ ఎప్పుడు ఏం చేసేదంటే నేను తప్పు చేసినా కూడా తిట్టేది. అమ్మ ఏమనేదంటే యూనివర్సల్ లుక్ ఉండాలిరా అనేది. యూనివర్సల్ లుక్ అంటే ఏంటంటే ఇప్పుడు మన పిల్లాడు తప్పు చేశాడు,
బయట వాడు తప్పు చేశాడు, ముందు బయట పిల్లాన్ని కొట్టడం కాదు, ఏం జరిగిందో తెలుసుకుని మన పిల్లాడిది తప్పు అయితే సరే నాన్న అని అవతల వాడిని సర్ది చెప్పేసి పంపించి మన పిల్లాన్ని ఇంటికి తీసుకొచ్చేసి మందలించాలి. ఇక్కడ ఏమైపోతుందంటే అందరూ తప్పే చేశారు, అందరూ బాగానే రాశారు ఎగ్జాము, కానీ మా పిల్లాడు అందరికంటే బాగా చేశాడు, కానీ మా పిల్లాడికి మంచి మార్కులు రాలేదు, వాడు మా పిల్లాడి కంటే తెలివి తక్కువ వాడు కానీ వాడికి ఎక్కువ వచ్చాయి. ఇలాగా మనం ఎవరినైతే బాగా నమ్ముకుంటామో వారు కూడా మనని తప్పుదారిలో తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళ వెంటే ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. వీరి ప్రథమ సమాగమానికి ఈ వేదిక ఒక కుమ్మరివాడి ఇల్లు. ఆ కుమ్మరివాడి ఇంటికి పంచపాండవులు వచ్చారు. వీళ్ళ వివాహం ఆసనమైంది. ఏ విధంగానైతే గీతా బోధకు వేదిక యుద్ధరంగం అయింది. యుద్ధరంగం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గీత బోధించడం మొదలెట్టాడు. ఇంకా అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది, ఇంకా కొద్దిసేపట్లో యుద్ధం ప్రారంభమైపోతుంది ఆ సమయం లోపల. అదేవిధంగా ఇక్కడ సంసారం అనేటటువంటి ఒక విచిత్ర యుద్ధంలోకి అన్నదమ్ములందరూ ప్రవేశింపబడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల లోపల మొట్టమొదటిసారిగా అప్పుడు భగవంతుడు వీరికి అందుబాటులోకి వచ్చాడు. ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడు వీరిని చూడలేదు, వీరు శ్రీకృష్ణ భగవానుడిని చూడలేదు. మనసులో వీళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు అంటే చాలా ఇష్టము. జీవితంలో ఒకసారి కనుక సంసారం అనేటటువంటి విచిత్రమైన యుద్ధంలోకి కనుక ప్రవేశించినట్లయితే అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య, ఇంకా కొత్త కొత్త బంధువుల మధ్య, వీరందరి మధ్య మనకు సంతోషాలు, దుఃఖాలు, కోపాలు, తాపాలు, ఆనందాలు, వైరాలు ఇవన్నీ కూడా వచ్చేటటువంటి సమయము. మరి కుమ్మరవాడి ఇల్లు అని చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఎవరింట్లోనో ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏకచక్రపురం లోపల బ్రాహ్మణుల ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇంకో బ్రాహ్మణ్ ఇంట్లో ఉండొచ్చు కదా. వేషాలు కూడా బ్రాహ్మణ్గానే ఉన్నాయి. సో మనము కథని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నారు, కుమ్మరివాడి ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడానికి అర్థం ఏంటి? అందుకే అంటారు ఏదన్నా కూడా తత్వ విచారణ చేయడం అనేది మనకు ముఖ్యం. మనం చాలా సులభమైన భాషలో చెప్పుకుంటున్నాం, వాడుక భాషలో చెప్పుకుంటున్నాం. కుమ్మరివాడి ఇల్లు ఇక్కడ కాకతాళీయంగా వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు. కుమ్మరి వాళ్ళ ఇల్లు అంటే ఏంటంటే మట్టితోటి మొత్తం రకరకాల పాత్రలను అతను తయారు చేస్తాడు. పాత్రలన్నీ వేరే, పాత్రలన్నీ కూడా వేరే, కానీ అది ఒక మహత్తరమైనటువంటి సత్యం చెప్తుందా లేదా? ఆ సత్యం ఏంటంటే అన్నింటిలో ఉన్నది ఒకే మట్టి. అదేవిధంగా ఈ పాంచభౌతిక శరీరం ఏదైతే ఉన్నదో, పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇది కూడా వివిధ ఆకృతులు ధరిస్తోంది, కానీ వీటి లోపల ఉన్నటువంటి మూలం ఒక్కటే. ఈ పాంచభౌతిక శరీరాలలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటిసారిగా వీరికి కనిపిస్తున్నాడు. నేను ఉన్నది మీలోనే, అన్నింటికీ మూలం నేనే. ఎన్ని శరీరాలు ప్రపంచంలో సంచరించినా కూడా వీటన్నిటికీ మూలమైనటువంటి పంచభూతాలు ఆయన యొక్క ఆజ్ఞకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. అందరి లోపల కూడా జీవాత్మ ఉంది, కానీ ఆ జీవాత్మ ఈ జీవాలలో ఉన్నటువంటి అన్ని ఆత్మలకు పరమాత్మే కారణము. అటువంటి అద్భుతమైన సత్యంతో మనము, అందుకోసమే వారికి ఏమైందంటే జీవితంలో భగవంతుడు వారికి దొరకడం అనేది వారి అదృష్టం. అయితే భగవంతుడు చెయ్యి మనం ఎప్పుడు పట్టుకుంటామో అనేది మనకు ముఖ్యం. భగవంతుడు చెయ్యిని భగవంతుడినే గురువుగా భావిస్తూ మనం ఎప్పుడు పట్టుకుంటాం, అప్పటి నుంచి మన జీవితం ప్రారంభమైనట్టు. అంతవరకు ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉంటుందో అది జీవితమే కాదు. కానీ ఒకసారి భగవంతుడి పాదాల దగ్గర మనము మనస్ఫూర్తిగా, ఓ భగవంతుడా, ఓ యూనివర్సల్ ఎనర్జీ ఏదైతే ఉందో నీకు అనుగుణంగా నేను నడుచుకుంటాను, నీ అనుగుణంగా నేను నడుచుకుంటాను, కాబట్టి నా జీవితంలో కావలసినవన్నీ కూడా నాకు అందజేయి, నాకు ఏవి అందాలో అవి అందజేయు అని చెప్పేసి మనము భగవంతుడి యొక్క చేయి ముందు పట్టుకోవాలి. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే ధౌమ్యుడు. గత వారం తెలుసుకున్నట్టుగా ధౌమ్యుడిని ముందు కలుసుకున్నారు వీళ్ళు. ఆయన చెప్తాడు, ఆ గంధర్వుడు ముందు కొద్దిసేపు ఆ గంధర్వుతో మాట్లాడుకుంటారు కదా. గంధర్వుడు ఈయనకి గుర్రాలు ఇస్తాడు, ఆ తర్వాత ఆయన చాక్షుష విద్య ఇస్తాడు, ఆ తర్వాత ఈయన అర్జునుడు ఆయనకి గాంధీవం ఆగ్నేయాస్త్రం అనేది ఇస్తాడు. ఇద్దరి మధ్య స్నేహం డెవలప్ అవుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా కొన్ని కథలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వశిష్ఠుడి కథలు చెప్పుకుంటారు, ఔర్యుడి కథలు చెప్పుకుంటారు, పరాశర మహర్షి, శక్తి మహర్షి, ఇవన్నీ కూడా మనం కథలన్నీ తెలుసుకున్నాం కదా. ఈ కథలన్నీ విన్న తర్వాత ఆయన వెళ్ళిపోతే ఆయన అంటాడు, చూడండి ఎప్పుడైనా సరే మీకు మార్గదర్శకుడు కనుక జీవితంలో లేకపోతే జీవితం అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. మీరు చూసినట్లయితే మీకు దగ్గర లోపల ఒక మంచి బ్రాహ్మణుడు దొరికే అవకాశం ఉంది, పురోహితుడు. ఆయనని వెళ్ళి కలవండి, ఆయనని మీరు
కలిస్తే ఆయన మీకు పురోహితుడుగా అవుతాడు. పురోహితుడు అంటే పురమునకు హితం చేసేవాడు. పురమునకు హితం చేసేవాడు అంటే పురం అంటే ఈ శరీరం, ఈ శరీరానికి హితం చేసేవాడు. అంటే మీరు ఈ జీవితం ఇక్కడ ఉన్నంత వరకు, జీవనం నడిపిస్తున్నంత వరకు, మీ జీవన యానం కొనసాగుతున్నంత వరకు కూడా ఒక పురోహితుడు కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ దగ్గరలో ఉత్కంచ అనేటటువంటి ఒక తీర్థం ఉంది. ఆ ఉత్కంచం లోపల చాలా గొప్ప వ్యక్తి బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా వీళ్ళని చూసి చాలా సంతోషపడతాడు, వీళ్ళు కూడా ఆయనను చూసి చాలా సంతోషపడతారు. ఆయనే ద్రౌపది స్వయంవర విశేషాలు చెబుతూ వీళ్ళందరినీ అక్కడికి పంపించాడు. వీళ్ళు దారిలో వెళ్తున్నటువంటి ఇంకా కొంతమంది బ్రాహ్మణులను కలుస్తారు. కలిసిన తర్వాత బ్రాహ్మణులను అడుగుతారు, మీరంతా ఇక్కడికి వెళ్తున్నారు అని. అంటే వాళ్ళంతా చెప్తారు, మేము కూడా ద్రౌపది వివాహానికి. మీకెందుకు వెళ్తున్నారు ద్రౌపది వివాహం అంటే, ఏం లేదు, అక్కడ చాలామంది వస్తున్నారు కదా రాజులు, వాళ్ళు వీళ్ళు బోల్డంతమంది కానుకలు అవి ఇస్తారు, మేము ఆశీర్వాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, తర్వాత వివాహ వేడుక కూడా చూసే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా అందరూ మాట్లాడుకుంటూ ఈ ద్రుపద నగరానికి, పాంచాల నగరానికి చేరుకుంటారు. అక్కడ కుమారవారి ఇంటి లోపల ఉన్నారనమాట. ఇక ద్రుపద రాజు, పాంచాల రాజు మనం మొదట్లో చెప్పినట్టుగా ఆయన మొదటి నుంచి కూడా తన కుమార్తె అయినటువంటి కృష్ణని అర్జునుడికే ఇచ్చి సంకల్పిస్తాడు. కానీ అర్జునుడు లేడు అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు, అర్జునుడు లేడు అని. కానీ తర్వాత ఆయన పురోహితులు వాళ్ళు అంటారు, వాళ్ళ జాతకాలు మేము చూసిన ప్రకారం చూస్తే వారు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నారని అనిపిస్తుంది. ఇక మార్గం ఏమిటంటే, ఇక్కడ ఎవరూ కొట్టలేనటువంటి ఒక మత్స్య యంత్రాన్ని తయారు చేయి. అది కేవలం అర్జునుడు మాత్రమే కొట్టగలిగేటటువంటిది, ఇంకెవరూ కొట్టలేనటువంటిది. దానికి చాలా అద్భుతమైనటువంటిది. భూమిలో నువ్వు ధనుస్సు, చాలా బలమైనటువంటి ధనుస్సు, ఇందులో 5 బాణాలు పెట్టి వీటితోటి పైన ఆకాశంలో కట్టినటువంటి మత్స్య యంత్రానికి కొట్టగలిగేవాడు, ఇంకెవరూ కూడా ఉండలేరు అని ద్రౌపదిని కూడా కూడా చెప్తారు. అర్జునుడు వచ్చే అవకాశం ఉంది, కాకపోతే ఇది నిజంగా ఛేదిస్తే అతను అర్జునుడితో సమానమైన వాడు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇంకా ఈమె కూడా తెల్లటి పుష్పమాల ధరించి, ఈమె కృష్ణ కూడా సిద్ధంగా ఉంటుంది. దుష్టజుమ్నుడేమో వచ్చిన వాళ్ళ అందరికి, దుష్టజుమ్నుడు కాదు, దృష్టజుమ్నుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ ముందు ఉపోద్ఘాతం చెప్తాడు, ఈ మత్స్య యంత్రం గురించి, దాని గురించి కూడా వివరిస్తాడు. తర్వాత ద్రౌపది దగ్గరికి వెళ్తాడు, వెళ్ళేసి ఇక్కడ చెప్తాడు, ఇతని పేరు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరూ కౌరవ పుత్రులు, ఇందులోపల ఉన్నటువంటి అతని పేరు కర్ణుడు, ఈయన అశ్వత్థామ అని చెప్పేసి ఈయన ద్రోణాచార్యుడి యొక్క అబ్బాయి, ఇతడు సోమదత్తుడు, ఈయన కుమారుడు భూరిశ్రవుడు, ఇవన్నీ కూడా చెప్తాడు. సోమదత్తుడు, భూరిశ్రవుడు ఎవరన్నా చెప్పండి, మనం ఇంతకుముందు తెలుసుకున్నాను చాలాసార్లు. శంతనుడి యొక్క చెప్పండి, శంతనుడి కరెక్ట్ చెప్పారు. ముగ్గురు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో బాహ్లికుడి కొడుకులు, దేవాపి, బాహ్లికుడు, బాహ్లికుడు, శంతనుడు. ఆ బాహ్లికుడు యొక్క సంతానం అన్నమాట ఆయన సోమదత్తుడు, ఆయన కుమారుడైనటువంటి భూరిశ్రవుడు. ఇది కాక మళ్ళీ శల్యుడు వీళ్ళ మేనమామ, చాలా అతను భీముడితో సమానమైనటువంటి బలం ఉన్నవాడు అన్నమాట. అతడు, భీముడు, దుర్యోధనుడు, తర్వాత కీచకుడు, వీళ్ళు నలుగురు సమానమైనటువంటి బలం ఉన్న వాళ్ళు, సింహాలు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక అక్కడ విరాట్ రాజు వస్తాడు, జరాసంధుడు అంటే మన బీహార్ రాజు జరాసంధుడు, ఆయన వస్తాడు. మళ్ళీ ఇటు శకుని వాళ్ళ ఇది ఉంటుంది కదా, అది కందహార్ అని అంటాను చూడండి, ఎక్కడ మన ఆఫ్ఘనిస్తాన్. అక్కడి నుంచి గాంధార రాజులు, అంటే శకుని గాంధార రాజ్యానికి చెందినవాడు అన్నమాట. అక్కడి నుంచి వచ్చేటటువంటి వీళ్ళందరికీ చెప్తుంటాడు, ఇతనీనా ఇది అని చెప్తాడు. అదేవిధంగా మళ్ళీ వీళ్ళు సాత్యకి అంటే యదువంశం. ఈ యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళు సాత్వత వంశం వాళ్ళు, భోజక వంశం వాళ్ళు, అందక వంశం వాళ్ళు, వృష్ణి వంశం నుంచి శ్రీకృష్ణుడు వాళ్ళు వీళ్ళు కూడా వస్తారు. వీళ్ళతో పాటుగా బలరాముడు, శ్రీకృష్ణుడు కూడా వస్తారు. అయితే బలరాముడు, శ్రీకృష్ణుడు వివాహంలో పార్టిసిపేట్ చేయరు, ఊరికే వస్తారనమాట. ఇలాగ రకరకాల జనాలు, ఇంకా కాశీరాజు, వీళ్ళందరూ చాలామంది వస్తారు. వీళ్ళతో పాటు శిశుపాలుడు వస్తాడు. శిశుపాలుడు చేదిరాజు అన్నమాట, ఆయన వస్తాడు. తర్వాత జయద్రథుడు అంటే సైంధవుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, సైంధవుడు వస్తాడు. పౌండ్రక వాసుదేవుడు అని చెప్పేసి కృష్ణుడిని అనుకరిస్తాడు అనమాట. తనకు కృష్ణులాగా 4 చేతులు పెట్టుకుని భగదత్తుడు కూడా వస్తాడు. భగదత్తుడు కూడా వస్తాడు, కరెక్ట్. దేవదత్తుడు ఎవరు? కర్ణుడు వస్తాడు. కర్ణుడు, వీళ్ళందరూ వాళ్ళ దుష్టచతుష్టయం వచ్చిన తర్వాతే వస్తారు. భగదత్తుడు అంటే ఇతను నరకాసురుడి కుమారుడు అతను. సో దేవదత్తుడు ఎవరైనా ఆలోచిస్తున్నారు. సరే, ఏదేమైనా మొత్తం వచ్చిన వాళ్ళందరి గురించి క్లుప్తంగా తన చెల్లెలందరికీ కూడా వివరిస్తాడు. ఆ వివరణ ఎందుకోసం వ్యాస భగవానుడు చెప్పాడు అంటే, వీళ్ళందరి పేర్లు మళ్ళీ మనకు వస్తాయి కాబట్టి.
వీళ్ళందరి పేర్లు తర్వాత మళ్ళీ మనకు వస్తాయి కాబట్టి ఒకసారి చెప్పాడనమాట. సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళ లోపల ఈ బ్రాహ్మిన్స్ వాళ్ళ లోపల శ్రీకృష్ణ భగవాన్ ఇట్లా చూస్తుంటాడు. ఈ బ్రాహ్మిన్ గ్రూప్ లోపల ఈ వెలిగిపోతూ 5 కనిపిస్తారనమాట. కనిపించగానే నవ్వుతాడు. అది చూస్తారనమాట. శ్రీకృష్ణ భగవానుడు చూస్తాడు, చాలా సంతోషపడతాడు. వాళ్ళని చూసి చాలా సంతోషపడతారు, చూస్తారు. అప్పుడు ఇంకా వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేయండి, యదువంశం వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి చెప్తాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. యాదవ వంశం లోపల వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు అందరూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇది దుర్యోధనుడు అయితే ఆ విల్లు లేపి ధన్నుమని పడిపోతాడు అనమాట. అందరూ చూసి నవ్వుతుంటారు. ఇలాగ ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. ఆ తర్వాత కర్ణుడు వస్తాడు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. వ్యాస భారతం ప్రకారం మనం కథ తెలుసుకుంటున్నాం. ఓకే, మిగతా భారతాలలో ఏమైందంటే కర్ణుడు కూడా అది లేపలేడు అని చెప్పేసి ఒక మాట ఉంది. అయితే వ్యాస భారతంలో ఏదైతే నేను మీకు బుక్ పెట్టాను కదా మొన్న, అందరూ చూసారా ఆ బుక్? వీలైతే కొనుక్కోండి, జస్ట్ 600 రూపీస్. అందులోపల మటుకు గుర్తుంచుకోండి, ఇది మనం ఇంతకుముందు వినలేదు కాబట్టి చెప్తున్నాను. కర్ణుడు ఆ విల్లు దగ్గరికి వస్తాడు. విల్లు లేపగానే ఆమె చెప్తుందన్నమాట, వీడిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి ద్రౌపది చెబుతుందన్నమాట. ఇతడు ఈ వంశం కూడా తెలియనటువంటి వాడు, ఇతను ఒక సూతుని పుత్రుడు అని కావాలని అవమానం చేస్తుంది. ఇది జరిగిన కథ. ఇది వ్యాసుడి దాంట్లో కరెక్ట్గా చెప్పినటువంటి కథ. ఇది మనకి ఇంతకుముందు ఎక్కడా కూడా చూపించలేదు. అది చెప్పగానే కర్ణుడు ఒక్కసారిగా బాధలో కోపంలో నవ్వేసి ఆ బాణాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక పరాక్రమవంతుడైనటువంటి శల్యుడు. శల్యుడు ఎవరు? ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇందాక చెప్పుకున్న నలుగురిలో ఒకడు అని చెప్పి మేనమామ అవుతాడు. శల్య సారథ్యం చేస్తాడు. అతనే వీళ్ళ మేనమామ అన్నమాట. వీళ్ళంటే చాలా ఇష్టం మాద్రికి, అన్నగారు. అయితే ఆయన వస్తాడు. ఆయన కూడా ప్రయత్నం చేస్తాడు. చేసి పాపం ఆయన కూడా ఇదైపోతాడు, వెనుదిరిగిపోతాడు. సరే ఇక అందరూ అయిపోయిన తర్వాత ఇక అర్జునుడు బయలుదేరుతాడు అనమాట. బయలుదేరగానే అన్నగారి వైపు చూడగానే అన్న ఇట్లా వెళ్ళు అంటాడు. అర్జునుడు డైరెక్ట్గా వెళ్ళాడు. అన్న వైపు ఇలా చూడగానే వెళ్ళమని చెప్పేసి సైగ చేస్తాడు. చేయగానే అందరూ బ్రాహ్మణులు అక్కడి నుంచి చూస్తుంటారు. చూసి అదే మహామహావీరుడు, చాలా పరాక్రమవంతులు, వీరే వెళ్ళలేకుండా ఉన్నారు. అలాంటిది వీడు ఎందుకు వెళ్తున్నాడు? వీళ్ళందరూ ఎవరు చేయలేనటువంటి పని తను చేద్దామనా? ఏదో వీళ్ళు ఇచ్చినటువంటి సంభావన తీసుకొని అంటాడు కదా అదర్స్ సినిమా లోపల, బ్రాహ్మణ్స్ ఎలా ఉన్న సంభావనలో మాత్రం ఖచ్చితంగా ఉంటారని చెప్పి చెప్తా. సంభావన తీసుకుని వెళ్ళక ఎందుకయ్యా ఈ చేతగాని పడులు? మనందరినీ కూడా నవ్వుల పాలు చేస్తున్నాడు. బ్రాహ్మణం ఇప్పటికే మనము చాలా చులకనైపోయాం అందరి లోపల, ఇంకా కాస్త నవ్వుల పాలన చేస్తున్నాడు. ఇంకా కొంతమంది అంటారు లేదు ఇతడు బ్రాహ్మణుల పరువు నిలబెడతాడేమోనండి, మనకేం తెలుసు, మీరు చేయలేదని ఊరుకుంటే ఎలాగా అని వీడో పిలక వాడో పిలక కలిసి తిట్టుకుంటుంటారు ఒకళ్ళు. తిట్టుకుని చివరికి అందరూ ఏం చేస్తారంటే ఒక ఓపెన్కి వచ్చి, లేదు ఈయన మనందరి తరఫున వెళ్తున్నాడు, ఈయనకు శుభం జరగాలి అని మళ్ళీ మనసులో వాళ్ళకి ఏంటంటే మాట కఠినం, బ్రాహ్మిన్స్ది మాట కఠినం, మనసు నవనీతం. సో దాంతో ఏమైపోయిందంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనను ఆశీర్వదించగానే అర్జునుడు వాళ్ళందరూ ఆశీర్వాదాలు తీసుకొని నవ్వుకుంటూ వెళ్తాడు. ధనుస్సు దగ్గరికి వెళ్తాడు. చాలా బరువైనటువంటి ధనుస్సు, అది మొయ్యడానికి ఎంతోమంది ప్రయత్నం చేసి పడిపోయిన వాళ్ళే ఉంటారు అక్కడ. అలాంటిది అర్జునుడు ధనుస్సు దగ్గరికి వెళ్తాడు. ధనుస్సుకి నమస్కరిస్తాడు. ఎవరో మ్యూట్లో లేరండి ప్లీజ్, రిక్వెస్ట్. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ప్లీజ్ కొద్దిసేపు మాట్లాడకండి, అందరూ మ్యూట్లో పెట్టుకోండి. మంచి తరుణం చెప్పుకుంటున్నాం కదా, మంచి విషయాలు చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు అర్జునుడు ధనుస్సు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ముందుగా దానికి నమస్కరిస్తాడు. ఆ తర్వాత దానికి 3 సార్లు ప్రదక్షిణం చేస్తాడు. సో ఇదేంటంటే ప్రతి దాన్ని అస్త్రములను శస్త్రములను గౌరవించేటటువంటి వాళ్ళ యొక్క చరిత్రను తెలియజేస్తుంది, అతని యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది. చాలా సింపుల్గా, అసలు ఏదో బాగా అలవాటు ఉన్నవాడు, ఇప్పుడు మనం ఏదైనా కూడా, ఇప్పుడు మన రిమోట్ ఉంది, మన ఇంట్లో రిమోట్, వేరే వాళ్ళ రిమోట్ వేరు ఉంటుంది. మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా చూసుకుంటూ చేయాల్సి వస్తుంది మనం కదా. మన రిమోట్ అయితే కళ్ళు మూసుకొని, ఇప్పుడు నేనైతే నిద్రలో కూడా చేయగలను. సో అలాగా అర్జునుడు ఎంత సులభంగా లేపుతాడంటే ఆ విల్లుని, ఏదో బాగా అలవాటు ఉన్నటువంటి వాళ్ళలాగా లేపుతాడు అనమాట. లేపుగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అది కూడా ఎంత సులువుగా లేపేస్తాడో, ఏ విధమైనటువంటిది లేకుండా 5 బాణాలతోని మత్స్యయంత్రాన్ని పడగొట్టేస్తాడు. అక్కడ ఉన్నటువంటి రాజులందరూ ఆశ్చర్యపోతారు. ఇక బ్రాహ్మణులందరూ ఉత్తరీయాలు చెంబులు పట్టుకొని ఇక ఊగుతూ గాలి లోపల ఊక్కుంటూ సంతోషాలు, కేరింతలు ఇవన్నీ అన్నమాట. ఇక అప్పుడు వెంటనే ధర్మరాజు భీముడు అర్జునుడికి సహాయంగా ఉంటారు. నకుల సహదేవులు వాళ్ళు ఉంటారు. వాళ్ళతో తీసుకొని వాళ్ళు ఏమంటారంటే, భీముడిని చెప్తారు, ఇంకా నువ్వు అర్జునుడితో ఉండు, నేను తమ్ముళ్ళిద్దరిని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ద్రౌపది మెల్లగా నడుచుకుంటూ వస్తుంది, ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఎవరి తను చూడడానికి ఏమో బ్రాహ్మణుడిలాగా ఉన్నాడు, కానీ క్షత్రియులాగా ఉన్నాడు, కానీ బ్రాహ్మణ
వస్త్రధారణ వేశాడు అని ఎంతో ఆనందంగా అర్జునుడిని చూస్తూ ఈ విషయం మనం ఇంకొక విషయం ఇక్కడ చెప్పి నేను మీకు మళ్ళీ వెనక్కి వస్తాను. పంచపాండవులలో 5 అందంగానే ఉంటారు. భీముడు చాలా అందంగా ఉంటాడు. అర్జునుడు అంటే అందరూ అందంగానే ఉంటారు. నకుల సహదేవుడు అయితే మరీ మట్టికి మాసిపోతానన్నంత అందంగా ఉంటాడు. అయితే ఇందులోపల ద్రౌపది మాత్రం మొదటి నుంచి కూడా అర్జునుడిని ఎక్కువగా ప్రేమించేది. ఆమె పూర్వజన్మ లోపల చెప్పుకుంటాం కాసేపు అయ్యాక. ఇంద్రసేన అనేటటువంటి రూపంలో 5 భర్తలని కోరుకుంటుంది. 5 భర్తలు కూడా ఇంద్రుడి యొక్క రూపాలే అవుతారన్నమాట. సో కాబట్టి శచీదేవి ఇంద్రుడిని పెళ్లి చేసుకున్నట్టే అవుతుంది. అయితే ఈమెకి ఏంటంటే అర్జునుడు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఇప్పుడు 5 భర్తలు అయినప్పుడు 5 కూడా సమానంగా ప్రేమించవలసినటువంటి అవసరం ఆమెకు ఉంది. వారితో ప్రతి ఒక్కరితోటి 1 సంవత్సరం కాలం కొంతకాలం ఆమె స్పెండ్ చేస్తుంది. కాబట్టి ఏంటి మరి అందరినీ కూడా సమానంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెకు ఉంది. కానీ ఆమె అర్జునుడి పైన ఎక్కువ మోహం ఉండేది ఆమెకి. అందుకని చెప్పేసి స్వర్గారోహణ పర్వం మనం వచ్చినప్పుడు తెలుసుకుంటాము. ఆమె చాలా తొందరగా వీళ్ళందరి లోపల కంటే కూడా ముందుగా తను దేహాన్ని సాధిస్తుంది అన్నమాట. అంటే బాధ్యత సరిగా చేయని వారికి ఎప్పుడు కూడా ఇటువంటి శిక్ష అని చెప్పేసి అక్కడ మనం తెలుసుకుంటాం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే అర్జునుడిని భర్తగా స్వీకరించింది, కానీ యాక్చువల్గా షీఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఆల్ 5. కానీ తను మాత్రము మనస్ఫూర్తిగా ఆహ్వానించింది తన హృదయంలోకి మాత్రం అర్జునుడిని. సో ఇక అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఇక కోపంకి వస్తారు. ఇక దుర్యోధనుడు వాళ్ళందరికీ లీడ్ తీసుకుంటాడు. ఏంటి ఈ స్వయంవరం లోపల మానకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు, అటువంటిది ద్రౌపదిని గెలుచుకోవడంలో ఈ బ్రాహ్మణుడికి ఏం హక్కు ఉంది అని కొంతమంది అంటారు. లేదు ఎవరైతే ఏంటి అది మత్స్య యంత్రాన్ని ఛేదించడం ముఖ్యం. మరి అలా ఛేదించినప్పుడు ఇక మనందరినీ పిలవడం ఎందుకు, మనందరినీ ఇంత పెద్ద అవమానం ఇవ్వడం ఎందుకు, ఈ ద్రుపదుని పట్టుకొని 4 పీక్తే వాడే దానిలోకి వస్తాడు అని చెప్పేసి ద్రుపదుడు వైపుకి వెళ్తాడు. ద్రుపదుడు మామూలుగా చాలా పరాక్రమశాలి. ఇంతమంది రాజులందరూ వచ్చేసరికి తను ఏం చేయాలో తెలియక అర్జునుడి పక్కన నిలబడతాడు. అర్జునుడి పక్కన నిలవగానే గోచి కట్టుకున్న బ్రాహ్మణులందరూ పిలక బ్రాహ్మణులందరూ కూడా రారా తేల్చుకుందామని చెప్పేసి గట్టిగా అరుపులు కేకలు పెట్టుకుంటూ ఇంకా ఉత్తరీయాలను ఎగరేస్తూ చెంబుల్ని ఎగరేస్తూ గిరగిరా తిప్పుతూ వీళ్ళందరూ యుద్ధానికి సిద్ధమవుతారు అనమాట. సిద్ధమవగానే అర్జునుడు వాళ్ళందరినీ చూసి నవ్వుతాడు. నవ్వేసి మెల్లగా ఇట్లా భీముని మీరు అంటాడు, మీరు ఆగండి నేను వీళ్ళని చూసుకుంటాను అని చెప్పి భీముడికి సైగ చేస్తాడు. చేయగానే అప్పుడిక భీముడు కలిసి శత్రురాజులందరినీ కూడా ముందు అక్కడ ఒక పెద్ద వృక్షాన్ని అక్కడున్న స్తంభాన్ని ఇట్లా పెకిలించి వాళ్ళ మీదకి పారేస్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు పక్కన ఉన్నటువంటి అన్నగారికి చెప్తాడు, అన్నయ్య ఎవరు అనుకుంటున్నావు, పాండవులు వీళ్ళు. ఇప్పుడు ఆ మహానుభావులాగా ఒక దిగ్విజయ రూపం లోపల దిగ్విజయం చేసినటువంటి ఆనందంలో ఉన్నటువంటి ధర్మరాజు ఆయన వెళ్ళిపోయాడు నకుల సహదేవుని తీసుకుని. అది నా గెస్, నకుల సహదేవులు వాళ్ళు వెళ్ళిపోయారని. ఎందుకంటే ఈ వృక్షాన్ని ఎవరైతే పెకిలించాడో ఆయన భీమసేనుడు తప్ప మరి ఎవరు కాదు. అర్జునుడు చూడు ఆ విల్లు పట్టి ఎలా ఛేదిస్తున్నాడో అతను 100కి 100 పాళ్ళు అర్జునుడే. ఈ చెట్టు ఎవరైతే పెకిలించాడో అతను ఖచ్చితంగా కూడా అతడు భీముడే. ఇందాక వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో అతను ధర్మరాజు. ఆయన పక్కన ఉన్న వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం నకుల సహదేవులు. ఎవరెవరో చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ నకుల సహదేవులు అని. ఇక ఎంత ఆనందపడిపోతాడో బలరాముడు, ఎక్కడో చనిపోయారు అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ దొరికారా అని చెప్పేసి. ఇక శల్యుడు వచ్చి ఇక వాళ్ళందరూ ఇదైపోతారు. ఇందులో పరాక్రమవంతులు మిగిలిపోతారు. శల్యుడు, తర్వాత కర్ణుడు. శల్యుడు వచ్చి భీముడితో ఇది అవుతారు. భీముడు శల్యుడిని ఓడగొట్టి ఎముకలు విరగొట్టినంత ఇది చేస్తాడు కానీ చంపడు శల్యుడిని. చంపకుండా, ఎందుకంటే తనకు తెలుసు తన మేనమామని ఊరికే వదిలేస్తాడు. వదిలేస్తే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు కర్ణుడు అర్జునుడు మాత్రం యుద్ధం చేస్తూ ఉంటాడు. కర్ణుడు సమానమైన యుద్ధం చేస్తూ ఉంటాడు అర్జునుడితో. కానీ అతనికి ఎప్పుడు కూడా అనుమానం వస్తూ ఉంటుంది, ఎందుకు ఇంత వీరోచితంగా ఒక బ్రాహ్మణుడికి ఇంత నైపుణ్యం ఎలా వచ్చింది, నేను ఏ అస్త్రం వేసినా కూడా దాన్ని సమానంగా ఛేదించగలుగుతున్నాడు అని చెప్పేసి కర్ణుడు చాలాసేపు పోరాడతాడు. అప్పుడు అడుగుతాడు, చివరికి ఇది పని కాదని చెప్పి, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఎదిరించి నిలబడడానికి ఒక్క పరశురాముడు మా గురువు గారు, ఆయన మా తండ్రి గారు అయినటువంటి దేవేంద్రుడు, లేదా నా శత్రువు అయినటువంటి అర్జునుడు, వీరు ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి కూడా సాధ్యం అవ్వదు, నువ్వెవరివి అంటాడు. అంటే నేను ఎవరినైతే నీకెందుకు, ముందు నాతో యుద్ధం చెయ్యి అంటాడు. అక్కడ భీముడు శల్యుడిని ఓడగొట్టేస్తాడు. ఇక వీళ్ళతోటి ఏంటని చెప్పేసి రాజులందరూ ఈ బ్రాహ్మణ్స్తో ఎందుకు కొట్లాడడం అని చెప్పి సగం మంది వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకులే తీరు కూర్చొని ఈ బ్రాహ్మణ్స్తో. మిగిలిన బ్రాహ్మణులు ఎవరైతే కొట్టకుండా అరుస్తున్న బ్రాహ్మణులు ఎక్కువైపోయారు. అక్కడ అరుపులు కేకలు పెట్టి చెంబులు విసిరేస్తూ వేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉండేసరికి ఏమైందంటే ఇంక ఇది పని కాదని చెప్పేసి వీళ్ళతోటి ఏంటని సగం మంది అలా పారిపోతారు. దుర్యోధనుడు మాత్రము అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఎందుకయ్యా మీరెవరు చేయలేనటువంటి పనిని సుయోధన ఈ బ్రాహ్మణుడే చేశారు కదా, ద్రౌపదిని భార్యగా పొందాడు, అంతే కదా, ఇక ఎందుకు మనం ఈ గొడవలన్నీ
అంటాడు. అనగానే అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. కర్ణుడు ఇంకా యుద్ధం ఆపేసిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు భీమార్జునుడు ఏం చేస్తారంటే ద్రౌపదిని తమతో తీసుకుని విడిదికి వెళ్తారు. వీళ్ళకి అప్పటికే కుంతిదేవికి ఆందోళనగా ఉంటుంది. స్వయంవర ఉత్సవానికి వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా ఎందుకు రాలేదు? స్వయంవరం అయిపోయి ఉండాలి ఈ పాటికి. ఎందుకు ఇంకా ఇంత విలంబం ఎందుకు అవుతుంది? ఏ కారణం వల్ల వీళ్ళందరూ రాకుండా అయిపోతున్నారు? ఏం జరుగుంటుంది? కౌరవులు ఏమన్నా వీళ్ళని ఒకవేళ గుర్తించారా? లక్క గల్ల గృహం లోపల మేము కాలిపోలేదు అన్నటువంటి విషయం తెలిసి ఇక్కడ గుర్తించి వీళ్ళని చంపేశారా? ఇలా భయపడిపోతూ ఉంటుందన్నమాట. ఆలోచిస్తూ ఉంటే ఈ ముందు జాగ్రత్త కొద్దీ ధర్మరాజు ఏం చేశాడంటే అక్కడ వాళ్ళు యుద్ధం చేస్తున్న సమయంలోనే తను నకులుని సహదేవుని తీసుకుని వచ్చేస్తాడు. తర్వాత భీమార్జునుడు వస్తారు. అర్జునుడు రాగానే తల్లికి ఎప్పట్లాగా ఇది మనకు తెలిసిన కథే తెలిసి అమ్మ ఒకటి తీసుకొచ్చాము అని చెప్పి చెప్పగానే తల్లి మామూలుగా నాయన 5 పనిచేసుకోండి అని చెప్పి చెప్తుంది. అప్పుడు వెంటనే చూసేసరికి కన్య ఇంకా అయ్యయ్యో ఏం తెచ్చారో ఇలా తెలియక జరిగాను నాయన ధర్మరాజా, ఇప్పుడు ఇది లోకానికి విరుద్ధం కదా, ఇప్పుడు నువ్వు చెప్పు నాయన ఏం చేయమంటావో, నా నుంచి తప్పు జరిగిపోయింది, నువ్వు ధర్మజ్ఞుడివి, నువ్వేం చేయాలో చెప్పు అంటుంది. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని చూసి, అర్జున నువ్వు తీసుకొని వచ్చావు కాబట్టి ఇవన్నీ అగ్నిసాక్షిగా నువ్వే వివాహం చేసుకోవాలి అంటే అర్జున్ అంటాడు మరి పెద్దవాళ్ళు మీరంతా ఉంటే మేము ఎలా వివాహం చేసుకుంటాం కాబట్టి మీరు వివాహం చేసుకోండి అని ఈయన అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు అనమాట, మనలో మనకు తగులు ఎందుకులే, ద్రౌపదిని 5 వివాహం చేసుకుందాం అంటాడు. ఎందుకంటే 5 కూడా ద్రౌపదిని సమానంగా ప్రేమించినటువంటి వాళ్ళే. సో ధర్మరాజు ఆ అవకాశాన్ని దాన్ని అలా ఉపయోగించుకున్నాడు, తమ్ముడు అడిగిన దానికి సహాయంగా ఉపయోగించుకున్నాడు. అప్పుడు అక్కడికి శ్రీకృష్ణుడు బలరాముడు ఈ కుమ్మరి ఇంటికి రావడం అంటే కమ్మరి ఇంటికి రావడం అంటే జరుగుతుంది అనమాట. కుమ్మరి ఇంటికి రావడం అంటే జరుగుతుంది. వచ్చేసి అప్పటిదాకా వీళ్ళు పాండవులు ఆయనను చూడలేదు. శ్రీకృష్ణుడు వాళ్ళని పరిచయం చేసుకుంటాడు. ధర్మరాజు తనకంటే కొద్దిగా పెద్దవాడు అనమాట. ధర్మరాజుకు వందనాలు అర్పిస్తాడు, కుంతిదేవికి కూడా నమస్కారాలు చేస్తాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుని చూసి, బ్రాహ్మణ వేషంలో ఉన్నాం కదా మేము, ఎలా గుర్తుపట్టావు బావా అని అంటాడు అనమాట. అంటే సూర్యుడిని మేఘాలు కప్పేస్తే ఆ తేజస్సు ఆగిపోతుందా ఎక్కడైనా? అలాగే మీరు బ్రాహ్మణ వేషంలో ఉన్నా కూడా మీ తేజస్సును దాచలేరు కదా, గుర్తుపట్టాను. అదిగాక అంత మత్స్యయంత్రాన్ని ఎవరు కొట్టగలుగుతారు? ఇంతమంది రాజుల్ని ఎవరు కొట్టగలుగుతారు? ఇంకా బెంగపడకండి, మీకు అంతా కూడా శుభమే అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. అప్పటి వరకు కూడా అర్జునుడికి ఎంతసేపు కూడా శ్రీకృష్ణుడు అనేవాడు ఒక దేవుడు అనే ఉద్దేశమే ఉండేది తన మనసు లోపల. చాలా సంతోషపడిపోతాడు. ఇది చూసి ఎంత 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 ఆనందపడిపోతాడో శ్రీకృష్ణుడిని చూసిన తర్వాత. శ్రీకృష్ణుడు వెళ్ళిపోతుంటే అప్పటి వరకు కూడా ఎవరో శ్రీకృష్ణుడు తెలియదు, కానీ తెలియని ఆప్యాయత, ఆయనని వదలలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదో తన శరీరం నుంచి వెళ్ళిపోతున్నటువంటి బాధ. మరి కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ఆనందంగా ఉండొచ్చు, కానీ శ్రీకృష్ణుడు వెళ్ళిపోతుంటే ఎందుకో బాధ. ఈ రోజు వరకు చూడలేదు, మరి ఎందుకు ఆయన వెళ్ళిపోతుంటే నాకు మనసు లోపల బాధగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆయన్ని వదలలేక వెళ్ళేస్తారు. అదేనమాట. అంటే పాంచభౌతిక శరీరము ఆత్మతో కలిసింది, అదేనమాట. సో సరే, కమింగ్ బ్యాక్ టు ద్రౌపదుడి కథ. ద్రౌపదుడు ఏం చేస్తాడు, ఇంకా ఎవరో బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టాడని చెప్పి తెలిసింది కదా, ద్రౌపదిని కూడా తీసుకెళ్ళిపోయాడని చెప్పి తెలిసింది. నాన్న నువ్వెవరో వెళ్ళి చూసినాను. దృష్టజుమ్నుడు వెళ్తాడు అక్కడికి. దృష్టజుమ్నుడు భీమార్జునుల వెంట ఆయన వెళ్ళి చూస్తాడు అన్నమాట, తన చెల్లెలు ఎక్కడుంది అని చెప్పేసి చెప్తాడు. నాన్న నేను చూశాను, వాళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని, అదే మన చెల్లెల్ని తీసుకుని వెళ్ళారు అక్కడికి. అందరూ కూడా ఆమెకి నమస్కరించడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కరించారు. ఈ తెలిసింది ఏంటంటే ఈ నలుగురి దీని ప్రకారము వాళ్ళ 5 ఇట్లా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అదిగాక వీళ్ళందరూ భిక్షాటనం చేసుకొచ్చారు. ఆ భిక్షాటనం లోపల కూడా సగభాగాన్ని ఒక ఆయనకి ఇచ్చారు, మిగతా సగభాగాన్ని ఇలా 4 తిన్నారు. మన చెల్లెలు ద్రౌపది కూడా ఏ రకమైనటువంటి కోపము ఏ రకమైనటువంటిది లేకుండా వాళ్ళ ఆజ్ఞలను చక్కగా అనుసరిస్తుంది. నాకే ఆశ్చర్యం వేస్తుంది నా చెల్లెలు ఇలా చేయడము అని చెప్పేసి. ఇది కాకపోతే వాళ్ళని చూస్తే ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళు ఇంతసేపు ఏనుగులు గుర్రాలు యుద్ధాలు మాట్లాడుతున్నారు, మరి వీళ్ళు బ్రాహ్మిన్స్ ఎట్లా అవుతారు అని అంటాడు అనమాట. కానీ నాన్న నువ్వు బెక్కపడకు, వాళ్ళు క్షత్రియులే అవ్వాలి అని అంటాడు. ఈయనకి కొంత ఆశ, అంటే క్షత్రియులు అక్కడ కులం అనే కాకుండా ఆయనకి ఏంటంటే అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు, అర్జునుడు బతికొచ్చి తన కూతుర్ని చేసుకుంటాడు అనేటటువంటి ఆశ. సరే అయినా కూడా ఏం చేద్దామని ఒక పురోహితుడిని పంపిస్తాడు. ఆ పురోహితుడు వెళ్తే ఆ పురోహితుడు అడిగితే ధర్మరాజు ఆయనకి అర్ఘ్యము పాద్యం అన్నీ ఇచ్చేసేసి ఆయనను సత్కరించి అప్పుడు అడుగుతారనమాట, ఇట్లా ఆయన ఆడపిల్ల తండ్రి కదా, మీ కులగోత్రాలు తెలుసుకుందాం అనుకుంటున్నాడు, ఇంకేమన్నా వివరాలు చెప్పండి అని. అప్పుడు ధర్మరాజు నవ్వుతాడనమాట,
మహారాజు మత్స్యయంత్రం ఛేదించిన వాడికి కదా కుమార్తె. ఇప్పుడు కులగోత్రాలు తెలుసుకొని లాభం ఏమిటి, ఏం చేస్తాడు, ఇప్పుడు ఇది చేస్తాడు. మత్స్యయంత్రాన్ని మహానుభావులైనటువంటి వీరులు తప్ప ఇంకెవరైనా కొట్టగలరా? మీ రాజు ఏదైతే కారణం అనుకున్నాడో అది కోరిక తీరింది కదా, మళ్ళీ ఇంకా విచారించడం ఎందుకు అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తాడు. ఈ పురోహితుడు పాపం సరిగా అర్థం చేసుకోలేక ఇక ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. ఇంక ఇది పని కాదని చెప్పేసి వీళ్ళని టెస్ట్ చేద్దామని చెప్పేసి 4 రకాల అంటే కొన్ని 4 రకాల డిఫరెంట్ జాతుల గుర్రాలు ఏవైతే ఉంటాయో గుర్రాలని పంపిస్తాడు వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మ వచ్చే మామగారి దగ్గర నుంచి గిఫ్ట్స్ వచ్చాయని చెప్పి అందులోపల క్షత్రియులకు ఏవైతే సూటబుల్ గుర్రాలు ఉంటాయో అవే సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకోగానే ఆయన చూస్తాడు, ఓహోహో వీళ్ళు ఇలాగే ఉన్నారు. మళ్ళీ అస్త్రశస్త్రాలు పంపిస్తాడు, రకరకాల వస్తువులు కూడా పంపిస్తాడు, డబ్బు, అస్త్రశస్త్రాలు. మనం చిన్నప్పుడు కనుక పిల్లలకి వాడు ఏమవుతాడో అని చెప్పి ఒక దగ్గర కత్తి పెడతాము, ఒక దగ్గర డబ్బు పెడతాము, ఒక దగ్గర పుస్తకాలు పెడతాము, ఒక దగ్గర అన్నీ పెడతాం కదా. పెడితే ఇలా అన్నీ పెడతాం. మా పాప ఏం చేసిందంటే బంగారం ఎక్కడుందో అక్కడికి వెళ్ళింది. వెళ్ళగానే ఓకే అందరికీ ముద్దొచ్చింది, కానీ మా మా అమ్మకు కొద్దిగా ఇదనమాట, అయ్యో పిల్లలు చదువుకోకపోతే ఎట్లా, కానీ దాని చేతికి బలవంతంగా ఒక బుక్ అంతా చేసింది అనమాట. సో ఎనీవే వీళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ వీళ్ళని పరీక్షిద్దామని చెప్పి రకరకాల వస్తువులు పంపిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ వస్తువులన్నింటినీ పెద్దగా ఇవి చేయకుండా, ఇప్పుడు మగవాళ్ళు కనుక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద ఎట్లా అయితే పడతారో వీళ్ళు దబదబా వచ్చిన వాటి నుంచి ముందు కత్తులు, బాణాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఇక అప్పుడు ద్రుపదుడికి అర్థమైపోతుంది వీళ్ళు ఖచ్చితంగా ఇంకా వీళ్ళు క్షత్రియులే. అయినా కూడా సరే నేను వెళ్ళి ఇంకా తేల్చేసుకుంటాను, ఏదో ఒక సంగతి తేల్చుకుంటాను. చాలా మధురమైనటువంటి ఘట్టం ఇది. అప్పుడు వెళ్తాడు, ఇక ధర్మరాజు పక్కన కూర్చుంటాడు ద్రుపదుడు. అయ్యా మీరెవరు, మీరు క్షత్రియుల, బ్రాహ్మణుల, దేవతల, గంధర్వుల, ఎవరు మీరు? మీ నిజస్వరూపం తెలుసుకోకుండా, మీ నిజస్థితి తెలుసుకోకుండా నా కుమార్తెని నేను ఎలా ఇస్తానని చెప్పండి. అందుకోసమని ఇక నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, ఈ ఇండైరెక్ట్ పద్ధతులు వద్దు, మీరు ఎవరో చెప్పండి అని. అప్పుడు ధర్మరాజు చెప్తాడు అనమాట. అప్పుడు మొత్తం చెప్తాడు. చెప్పగానే ఇంకా ఆయన ఎంత సంతోషపడిపోతాడో తల్లిని పిలిచి, ఇగో మా అమ్మగారు కుంతీదేవి అని చెప్పి చెప్తాడు. చెప్పగానే ఇంకెంత ఆనందపడిపోతాడో, నా చిరకాల వాంఛ ఇదైంది, అన్నీ మంచి శకునములే అని చెప్పేసి చాలా సంతోషపడతాడు అనమాట. అన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి, కానీ నిజంగా విచిత్రవీర్యుడి యొక్క మనుమడు, పాండురాజు యొక్క పుత్రుడు అర్జునుడు ఇలా మాకు అల్లుడు కావడం సంతోషంగా ఉంది. సో అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కాదు మేము 5గురము కలిసి వివాహం చేసుకుంటాము అని చెప్పేసి అంటాడనమాట. అనగానే మరి అది ఎలాగా, అది కుదరదు కదా, ఒక అమ్మాయి ఒక మగవాడు ఎక్కువ మంది ఆడవాళ్ళని చేసుకోవడం ఉంది, కానీ ఇట్లా ఆడవాళ్ళు మగవాళ్ళని చేసుకోవడం అనేటటువంటిది లోక విరుద్ధం కదా అంటాడు. అనగానే అప్పుడు ఈయన అంటాడు అనమాట, లేదు ఇది లోక విరుద్ధం కాదు, మనం రేపు మళ్ళీ మాట్లాడుకుందాము అని చెప్పేసి చెప్తాడనమాట. సరే నెక్స్ట్ డే నాడు వేదవ్యాసుడు వస్తాడు. వేదవ్యాసుడు రాగానే అప్పుడు ద్రుపదుని అడుగుతాడు, ఇలా జరిగింది, మరి ఇది లోక విరుద్ధం కాదంటారా అంటాడు. అంటే అప్పుడు అస్సలు అలా అనుకోకండి, నేను అసత్యం ఆడను, నా నోటి నుంచి ఇలా జరగదు. అదిగాక పూర్వకాలం లోపల ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. మనం ద్రౌపదిది మొట్టమొదటిది అని అనుకోవడానికి వీల్లేదు. జటిల అనేటటువంటి ఒక కన్య ఉంది. ఆ కన్య ఒక ఋషిని చేసుకుంది, 7 ఋషులను చేసుకుంది. మరి ఈమె ఋషి కన్య 7 ఋషులను ఎలా చేసుకుంది? అదేవిధంగా మనం భాగవతం చదివినప్పుడు ప్రచేతసులు అందరూ కూడా ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అన్న విషయం తెలుసుకున్నాం. ఆమె పేరు మర్చిపోయాను నేను. ఆ ప్రచేతసులందరూ కూడా ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రచేతసులందరూ తర్వాత తపస్సు చేస్తారని ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా భాగవతంలో. సో మరి వాళ్ళంతా కూడా మారిష థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఆ మారిష అనేటటువంటి అమ్మాయిని మరి అందరూ కలిసి 10 మంది కలిసి పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఈ రకంగా నువ్వు నీ కుమార్తె అయినటువంటి ద్రౌపదిని వారికి ఇవ్వడంలో ఎటువంటి తప్పు కూడా లేదు అని చెప్పేసి అంటాడు. అని ధర్మరాజుకి ధర్మం తెలుసు. ఇప్పుడు నేను చెబుతున్నవన్నీ కూడా ధర్మరాజుకు తెలుసు. ఇది ధర్మ నిర్ణయము, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. పూర్వకాలం లోపల ముద్గలుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ మౌద్గల్య మునికి ఇంద్రసేన అని ఒక భార్య ఉండేది. ఆమె భర్తని ఎంత సేవించేదంటే, ఎంత ప్రేమగా ఉండేదంటే ఆ భర్తకి రోగం వచ్చి ఒకసారి ఏమవుతుందంటే, ఆయన అన్నం తింటుంటే ఆయన వేలు తెగిపోయి అన్నంలో పడిపోతుంది అనమాట. పడిపోతే భార్య అదే కంచంలో తినేదన్నమాట. సో అప్పుడు ఏమయ్యేది, అది తింటున్నప్పుడు ఆమెకు ఆ వేలు అడ్డం వస్తుంది. అప్పుడు ఆ వేలుని తీసి పక్కన పెట్టి మిగతా అన్నం తినేస్తుంది అనమాట. అది చూసేసి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు అనమాట మౌద్గల్యుడు. ఇది ఇంత సేవ చేయడం అనేది ఇది కాదు, ఇంత అసహించుకోకుండా నువ్వు సేవ చేయడం అనేటటువంటిది ఇది, నీ ప్రతిభక్తి చాలా గొప్పది, నీకేం పరం కావాలో కోరుకో అని. ఈ రోజుల్లో లాగా మా ఆవిడ వాళ్ళ లేదు, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. చెప్తున్న ధైర్యంగా చెప్తున్న ముట్టికాయలు పడే ధైర్యంతో. ఈ రోజు ఎలా ఉంటుందో చూసుకోండి పరిస్థితి. సో అయితే అప్పుడు ఇంద్రసేన అంటుందన్నమాట, నాథ నాకు
ఈ జన్మలో అనుకున్నంతగా కోరికలు నాకు తీరలేదు, కాబట్టి నాకు ఈ మనోహరమైనటువంటి మీ రూపాన్ని మీ తపశ్శక్తితో తెచ్చుకుంటే అప్పుడు నేను మీతోనే ఆనందంగా ఉండగలుగుతాను అంటుందన్నమాట. అప్పుడు తనను తాను 5గురుగా మార్చుకుంటాడు ఆయన, ఆ మౌద్గల మహర్షి. మార్చుకోగానే అప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బ్రహ్మలోకంకి వెళ్ళిపోతారు. ఇదంతా అయిపోతుంది అనమాట, జీవితం ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఈమెకి మాత్రము ఆ వాంఛలు ఇంకా పూర్వజన్మ వాసనలు ఇంకా అలాగే మిగిలిపోయి తర్వాత ఆమె కాశీరాజు పుత్రికగా పుట్టి తర్వాత శివుడి కోసం తపస్సు చేస్తుంది అనమాట. చాలా రోజులు, చాలా క్లుప్తంగా చెప్తున్నాను కథని. శివుడి కోసం తపస్సు చేస్తుంది ఈమె ఇంద్రసేన. బ్రహ్మలోకంకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తను పుట్టి కాశీరాజు కుమార్తెగా మళ్ళీ తపస్సు చేస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవగానే ఏం కావాలి నీకు అని అంటుంది. అంటే నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త పతి 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 అంటుంది. అనగానే సరేలే నీకు 5గురు భర్తలు వస్తారు అని చెప్పేసి చెప్తాడు. అయ్యయ్యో ఇదేమిటి, ఎక్కడైనా ఒక కన్యకు 5గురు భర్తలు వస్తారా, నేను తత్తరపాటులో చెప్పాను అంతే. అంటే లేదు లేదు, నువ్వు 5గురు భర్తతోటి ఉంటావు. అండ్ ఇందులోపల ఏంటంటే ఒక్కొక్కరితో ఒక 1 year ఎంతో కొంత సమయం మాత్రం ఒకరితోని మాత్రం నువ్వు స్పెండ్ చేస్తావు. అప్పుడు వారితోనే పూర్తిగా నువ్వు పతి సేవ అనేటటువంటిది గుర్తించాలి. అంతేగాని 5గురితోటి ఒకేసారి కాకుండా, అంటే ఒకే సమయం ఇది కాకుండా ఒక సంవత్సరం ఒకరితో, ఒక సంవత్సరం ఇంకొకరితో, ఇంకో సంవత్సరం ఇంకొకరితో ఉండి వారినే నువ్వు పతిగా భావిస్తావు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఒకరితో ఉన్నట్టే లెక్క ఉంటుంది అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇక ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంద్రుడు ఎవరైతే ఉంటాడో, ఇంద్రుడు ఒకసారి ఇట్లాంటిదే ఒక పరిస్థితి వస్తుంది ఇంద్రుడికి. వచ్చేసేసి మానవులందరూ కూడా మరణం లేకుండా ఉంటే మరి మాకు వారికి తేడా ఏముంటుంది? కొంతమంది మానవులు మరణం లేకుండా ఉండాలని ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు. ప్రాణాయామాలు, యోగాసనాలు చేస్తూ 300 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు తపస్సు చేసి ఇప్పుడు ఈ బతుకుతున్నారని మనం వింటున్నాం కదా. అప్పుడు మరి ఇలాంటప్పుడు యముడు కూర్చొని ఇక్కడ సత్రయాగం చేస్తున్నాడు. యముడు బిజీగా ఉన్నాడు. యముడు బిజీగా ఉండేసరికి ఏమైంది, భూమి లోపల చాలామంది బతికేస్తున్నారు. మరి ఎలాగా? ఇప్పుడు భూమి లోపల ఇన్నాళ్ళు బతకడం కూడా అవసరం లేదు కదా అని చెప్పి చెప్తారన్నమాట. చెప్పగానే అప్పుడు ఆయన సరే అంటాడు. అనేసి ఇంకా ఇంద్రలోకం, మిగతా దేవతలందరూ కూడా ఇంద్రలోకం వెళ్తూ ఉంటారు, ఇంద్రుని ఒకసారి కలుద్దామని చెప్పి. అక్కడ చూసేసరికి కాశీరాజు కూతురైనటువంటి ఇంద్రసేన అక్కడ బాధపడుతూ ఉంటుంది. వెళ్ళి అక్కడ ఒక మహాశివుడు కనిపిస్తాడనమాట. కనిపించగానే ఆయనకి ఇంద్రుడిని చూపిస్తుంది. చూపించేసి ఇట్లా ఇక్కడ ఈయన పాచికలు ఆడుతున్నాడు అని చెప్పి చెప్పగానే శివుడికి కోపం వస్తుంది. నా ఎదురుగా నువ్వు పాచికలు ఆడటం ఏంటి అని చెప్పేసి అంటాడనమాట. అనగానే అప్పుడు ఇక వారిద్దరు మొత్తం మీద కొట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఇంద్రుడు అక్కడ ఉన్నటువంటి ఒక కొండని, తన దగ్గర ఉన్న శక్తితోటి ఒక కొండని ఇట్లా గుద్దుతాడనమాట ఇంద్రుడు. అంటే ఇది ఇంద్రుడికి శివుడికి మధ్య ఉన్నటువంటి గొడవ. అప్పుడు అందులో తనలా అది కాగానే అది 2గా విడిపోతుంది. అందులో తనలాంటి శరీరం ఉన్న వాళ్ళే ఒక 4 ప్రత్యక్షం అవుతారనమాట. ప్రత్యక్షం అవగానే అప్పుడు 5గురు రూపాలు తనే అనమాట. అప్పుడు శివుడు నవ్వుతాడనమాట. నవ్వి ఇందుకోసమే ఆ ఇంద్రసేన ఏడుస్తూ కనిపించడము, ఇంద్రలోకంకి వీళ్ళందరూ వెళ్తూ కనిపించడము, నువ్వు ఖాళీగా ఉంటూ ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉండి భూలోకంలో అందరూ కూడా ఎక్కువ రోజులు బతుకుతున్నారు అవి ఇవన్నీ బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ కూడా నేను సృష్టించినవే. ఇదేంటంటే ఈ 5గురిని నీ అంశతో వచ్చిన వాళ్ళు వివాహం చేసుకుంటారు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈ 5గురు కూడా ఇంద్రుడి యొక్క అంశలే అని చెప్పేసి ద్రుపద మహారాజుకి వేదవ్యాసుడు చెప్తారనమాట. అయితే మనకు డౌట్ రావచ్చు, వీళ్ళందరూ వేరు అంశాలు కదా అని. కాదు, ఇంద్రుడి యొక్క భాగమే యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి వీళ్ళందరి అంశతోటి వీళ్ళు జన్మించారు. ఆ కాశీరాజు పుత్రిక అయిన ఇంద్రసేన ఎవరైతే అంతకుముందు మౌద్గల్య మహర్షి యొక్క భార్యనో, ఎవరైతే పూర్తిగా కోరికలు తీరక ఆ వాసనని తర్వాత జన్మలకు కంటిన్యూ చేసుకుందో, తర్వాత ఇంద్రుడికి పరమశివుడికి జరిగినటువంటి గొడవ వల్ల ఇంద్రుడు తనను తాను 5గురుగా విభజించుకోవడం వల్ల ఆ 5గురి రూపాలలో ఆ దిక్పాలకులు వారికి పెద్దవాడైనటువంటి ఇంద్రుడి యొక్క అంశాలతోటి ఇంద్రుడు, యముడు, వాయుదేవుడు, అశ్విని దేవతల రూపం లోపల ఉన్నటువంటి ఈ 5గురు ఇంద్రుడి యొక్క 5 రూపాలు. చూడు, వాళ్ళని చూస్తుంటే నీకు తెలియడం లేదా, వాళ్ళ ప్రకాశం తెలియడం లేదా? కాబట్టి ఇంకా నువ్వు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. కాబట్టి నువ్వు ఇంకేమి బెంగపడకు, నువ్వు అసలు నీ కూతుర్ని 5గురికి ఇచ్చి వివాహం చేసేసే అంటాడు. ఇంకా వ్యాస మహర్షి కూడా చెప్పాడు, ధర్మరాజు కూడా చెప్పాడు. ఇంకా చేసేది లేక ఆయన వివాహాన్ని జరిపిస్తారు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి వివాహము జరిపిస్తారు. జరిపించిన తర్వాత ఇంకా అప్పుడు ఆమె ఆ విధంగా సంతోషంగా అందరినీ, ముందు ధర్మరాజుని, తర్వాత భీముని, తర్వాత మెల్లమెల్లగా అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఒకరి తర్వాత ఒకరిని వివాహం, ఒకేసారి అందరు 5గురు వెళ్ళి తాళి కట్టేసేయరు, నేను కడతా అంటే నేను కడతా అని. ఒకరి తర్వాత ఒకరు
సంతోషంగా వెళ్ళి తాళి కట్టడం జరిగి తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. తెలుసుకున్న విషయం సార్ చెప్పు. సార్ ఇప్పుడు ధర్మరాజు నకులుడు సహదేవుని తీసుకొని అంత గొప్ప సభలో నుండి ఎందుకు అట్లా వెళ్ళిపోయినాడు సార్? అప్పటికి చాలా లేట్ అయిపోతుంది కదా, చాలా లేట్ అయిపోతుంది. ఇంకా భీముడికి చెప్తాడు, అన్న ఇంకా తమ్ముడితో ఉండు, మెయిన్ ఘట్టం అయిపోయింది కదా, తల్లి ఎదురు చూస్తూ ఉంటుందనే భయంతో వెళ్తాడు. అప్పటికే తల్లి నిజంగా భయపడుతూనే ఉంటుంది. అది మనం చెప్పుకున్నాం కూడా, ఇందాక చెప్పుకున్నాం మనం. తల్లి ఎదురు చూస్తుందని చెప్పేసి వెళ్ళిపోతాడు, ముందు అర్జెంటుగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే తల్లి భయపడుతూ ఉంటుంది కదా, మెయిన్ జరగాల్సినటువంటి కార్యం జరిగిపోయింది, ఇక మనం వెళ్ళిపోవడం అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏమంటే అంటే అంత మీరు 5 మంది సమంగా పంచుకోండి అనేసి ఒక మాట చెప్తే అంత అంటే విలువ ఇచ్చి జీవితాంతము ఆ మాట మీద నిలబడిపోవాల్సిన పరిస్థితి కదండి సార్. అట్లా నిజంగా అంత ఒక చిన్న మాటకి అట్లా నిల్చుకునే వాళ్ళ అనేది ఇంకొక ప్రశ్న సార్. కరెక్ట్. అది తల్లి ఆజ్ఞ కదా, తల్లి ఆజ్ఞ ఏం చేయాలి అంటే 5 పంచుకోండి అని మళ్ళీ తనే ఏదైతుంది, అయ్యయ్యో ఏం చేయాలి ఇప్పుడు, దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని కూడా అడుగుతున్నామే. ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అని. అయితే ఇక్కడ ప్రత్యామ్నాయం ఉండేదేమో, కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే 5 కూడా ప్రేమించారు ఆమెని. ఇది వాళ్ళ పూర్వజన్మ జరిగింది. మీరు అన్నట్టుగా దానికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉండేదేమో, మనకు తెలియదు. ఎందుకంటే తల్లి కూడా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందనే అడుగుతుంది. కాకపోతే 5 ఇష్టపడతారు. ఈయన క్యాజువల్గా అంటారు అర్జునుడు. ఇప్పుడు ఏమంటాడు, మీరు నాకంటే పెద్దవాళ్ళు, మీరు చేసుకోకుండా నేను ఎట్లా పెళ్లి చేసుకుంటాను అంటాడు. కానీ అంతకుముందే ఈయన భీముడు ఆమెను పెళ్లి చేసుకోలేదా, హిడింబాసురుడు చెల్లెలు హిడింబాని పెళ్లి చేసుకున్నాడు. మరి అది అనగానే అప్పుడు వెంటనే ధర్మరాజు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడు. అవునవును నువ్వు అన్నది కరెక్టే, సో అందరం చేసుకుందాంలే, నాతో పాటు మీరు కూడా చేసుకోండి అని అంటాడు. సో అక్కడ ఏంటంటే అది ఒకటేమో పూర్వజన్మ ఇది అని మనం గుర్తించాలి. రెండోది ఏంటంటే 5 కూడా ఒకే రూపంలో ఉన్నటువంటి శక్తులు. ఇంద్రుడి యొక్క శక్తులు 5 రూపాలలో ప్రకటితమవుతున్నాయి, అది మనం గుర్తించాలి. అంటే ఇంద్రుడి యొక్క శక్తులే 5 రూపాలలో ప్రకటితమయ్యాయి. మహాభారత యుద్ధం ప్రారంభం అవడానికి కారణం ఏంటి, భూదేవి వచ్చి ఏమైపోతుంది ఇదంతా కూడా, ఇక్కడ అంతా కూడా పాపం పెరిగిపోతుంది, కలియుగం రాబోతుంది, అంత లోపల క్లీన్ చేయాలి, ముందు ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ వెళ్ళిపోవాలి అనగానే ఆయన అంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళ జనాలందరినీ తీసేయాలి అంటే ఒకటే భాగం, ఈ సంఖ్యను తగ్గించాలి అంటే కొంతమందిని దేవతల్ని కొంతమంది రాక్షసులను భూమి మీదకి దింపుతాను, వీళ్ళిద్దరి మధ్య కొట్లాటలో మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు అని చెప్పేసి దేవతలని రాక్షసులని దింపాడు అని చెప్పి మనం మొదటి 2 ప్రవచనాలలో తెలుసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశతో పుట్టారు అని చెప్పేసి తెలుసుకున్నాం. సో కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ వాసనలు, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలు, వాటి ద్వారా ఇవి ఏర్పడినటువంటివి. ఈ 5 కూడా ఇప్పుడు ఇంద్రసేన రూపం లోపల ఉన్నటువంటి ఆమె, తర్వాత కాశీరాజు పుత్రికగా రావడము, తర్వాత వీళ్ళని పెళ్లి చేసుకోవడము, ఇంద్రుడి యొక్క 5 రూపాలని. అక్కడ ఇంద్రుడికి శివుడికి లేని గొడవ, అసలు ఏమీ లేదు. ఆమె ఏడుస్తూ కనిపిస్తుంది. ఏంటి అంటే, ఇట్లా నేను శివుడి దగ్గరికి వెళ్తే ఆయన ఇట్లా పేకాట జూదం ఆడుతున్నాడు అనగానే వెళ్ళడము, వాళ్ళు పేకాట ఆడుతూ కనిపించడము, అదేమన్నా ఇంత చిన్నపిల్లల గేమ్ లాగా అనిపిస్తుంది. కానీ దానికి కూడా ఒక అర్థం ఉంది. ఏంటంటే ఈ సంఘటన జరిగేది ఉంది, మళ్ళీ అట్లా అని చెప్పి వాళ్ళిద్దరూ డైరెక్ట్గా ఒకరినొకరు కొట్టుకోవచ్చు కదా. కొట్టుకోకుండా నువ్వు నిజంగా శక్తివంతుడు అయితే ఈ కొండను ఒకసారి కొట్టి చూపించు అంటాడు. ఆ కొండను గుద్దగానే ఇంద్రుడు 2గా మారిపోతుంది. అందులోంచి తనలాంటి స్వరూపం ఉన్న వాళ్ళే 4 బయటికి రావడం చూస్తాడు ఆయన. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే జరగవలసినటువంటి సంఘటనలన్నింటినీ కూడా భగవంతుడు అలా రప్పించాడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలంతే. కాకపోతే ఆల్టర్నేటివ్ ఉండేది, ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఉంటుంది, దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. అప్పుడు ఇంకా చెప్పాలంటే ఏముంది, అర్జునుడికి తాళి కట్టి మిగతా వాళ్ళందరికీ ఏమంటారు, చెట్టుకు తాళి కట్టినట్టు కత్తికి తాళి కట్టినట్టు చేసేస్తే సరిపోయేది. కానీ ఆల్టర్నేటివ్ ఇవ్వరు అక్కడ. రమణ గారు, పెంజాల రమణ గారు, మీరు వీడియో ఆఫ్ చేసి మ్యూట్ చేసుకుంటారా? ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు వాళ్ళు మారువేషంలో ఉన్నారు అంటే గన, అంటే వాళ్ళకు అసలు వాళ్ళ ఉనికి శరీరంతో ఈవెన్ దుర్యోధనుడు వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత అంటే మారిపోయే పరిస్థితి అట్లా కూడా ఉంటుందా సార్? ఎందుకుండదు? ఇప్పుడు నన్ను చూసి చాలా మంది గుర్తుపట్టారు.
నేను మామూలుగా అపార్ట్మెంట్స్లో తిరుగుతున్నప్పుడు నేను మామూలుగా లాగో వేసుకొని షార్ట్స్, మా అపార్ట్మెంట్లో లాగో వేసుకొని తిరిగేది నేను ఒక్కనే ఉండేవాడిని కొత్తల్లో. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు లాగో, నేను ఒక్కనే తిరిగేవాడిని. ఎప్పుడు కాఫీ మగ్ ఒకటి చేతి లోపల ఒక లాగో వేసుకొని ఒక టీషర్ట్ వేసుకొని తిరిగేవాడిని ఎప్పుడు. సో ఇప్పుడు కొద్దిగా అవతారం మారింది, ఇప్పుడు మహాకాల్ చొక్కాలే వేస్తున్నాను. వేసుకుంటే మరి జనాలకు తెలుస్తుంది, గుర్తుపట్టరు. తర్వాత మీరేనా గడ్డం ఉంది అని చెప్పి. అంటే అది కాక వీళ్ళు ఏమైందంటే ఎప్పుడు ఆభరణాలతోటి ధగధగా 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 మెరుస్తూ ఉంటూ రాజసం ఉట్టిపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సాధారణమైనటువంటి తెల్ల వస్త్రాలు పిలక కట్టుకొని గుండుని ఇక్కడ సగం దాకా కొట్టేసి ఇలా ఉన్నప్పుడు వాళ్ళని గుర్తుపట్టడం ఎవరికైనా కూడా కష్టమే. అలాంటి రూపంలో కూడా, ఎందుకంటే రాజులంటే ఆ రోజుల లోపల గొప్ప అలంకరణ ఉండేది, ఒక కిరీటంతో పాటు శరీరం అంతా అలంకరణ. సో ఇవన్నీ లేకుండా ఉండడం వల్ల వాళ్ళు గుర్తుపట్టలేదు అనమాట. సో వాళ్ళు మారువేషంలో ఎందుకు ఉంటారు సార్? ఎందుకంటే ఈ లక్క గృహంలో జరిగినటువంటిది సమయం వచ్చేదాకా కూడా కొన్నాళ్ళు ఎదురు చూడమని చెప్పేసి వేదవ్యాసుడు చెప్తాడు. ఆయన ఏమంటారంటే ఇప్పుడు వెంటనే వెళ్ళకండి, మీరు ఇక్కడ చనిపోయారని అనుకుంటున్నారు అందరూ, కొన్నాళ్ళ పాటు ఎదురు చూడండి అని చెప్పేసి అంటారు అనమాట. ఆ లాక్ష గృహం నుంచి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు హిడింబ దగ్గరికి వెళ్తారు. హిడింబ అంటుందన్నమాట, నాకు ఫ్యూచర్ ఏంటో తెలుసు, మీరు వెంటనే వెళ్ళి ఇక్కడ వేదవ్యాసుడిని మీరు కలవండి, ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు అని చెప్పి చెప్తుంది. హిడింబ చెప్తుంది, భీముడు కనుక నన్ను పెళ్లి చేసుకుంటే నేను ఫ్యూచర్ నాకు తెలుసు, నేను చెప్తాను అని చెప్పి చెప్తుంది. అది వేదవ్యాసుడి యొక్క ఆజ్ఞ వల్ల అలా చేస్తారు, కొన్నాళ్ళు ఇలా జరగనియండి అని చెప్పి చెప్తాడనమాట. ఎందుకంటే ఇంత లోపల అన్నీ సర్దుకున్నాక ఇప్పుడు కూడా వాళ్ళు వెళ్ళరు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళరు, చాలా రోజుల పాటు మామగారింట్లోనే పడి తింటారు. సో నేను కూడా పెళ్ళయ్యాక 50 days అర్ధశత దినోత్సవం ఉన్నాను మా మామగారింట్లో. సో అట్లాగా ఉండడం అనేది ద్రుపదుడి ఇంట్లో వీళ్ళు కూడా చాలా రోజులు ఉండిపోతారు అన్నమాట. చాలా రోజులు ఉండిపోతారు, ఏదో మాట్లాడతాను లేదు. అయ్యో కాదు, పాచికల దాకా ఇంకా రాలేదు అసలు. రాజ్యం వచ్చిన తర్వాత పాచికలు ఇప్పటి వరకు పాచికల ఆట జరగలేదు. ఇంకా చిన్న పిల్లలు వీళ్ళు, బేబీస్, 16-18 ఏళ్ళ వాళ్ళు. వీళ్ళందరిలోకి పెద్దవాడైన వాడు 18 ఏళ్ళ వాడు, ఎవరు, మన ధర్మరాజు. వీళ్ళందరూ చిన్నపిల్లలే. తర్వాత ఇంకొక 1-2 years గడిచిపోతాయి, సుమారుగా 20-22 ఏళ్ళు అవుతాయి వీళ్ళకి అంతే. ఈ ఏకచక్రపురంలో ఉండడము, ఇక్కడ ఈ లక్ష గృహం నుంచి 1 సంవత్సరం అందులో స్పెండ్ చేసి బయటికి రావడము, ఇవన్నీ కలిసి ఇంకొక 1-2 years వేసుకోండి, 20 ఏళ్ళు ఆ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, హస్తినాపురానికి రాజు ఎవరు? ఇప్పుడు హస్తినాపురానికి రాజు అయిన దుర్యోధనుడిని ప్రకటించేస్తాడు. వీళ్ళు చనిపోయారు అని చెప్పి తెలిసిన తర్వాత దుర్యోధనుడిని తను ప్రకటించాక ఇప్పుడు మళ్ళీ ఈయన వెనక్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు లాభం లేదు, నిన్ను మళ్ళీ రాజుగా ఎట్లా తీసుకోవాలి అని అంటాడు. అందుకోసమని వీళ్ళు కూడా ఏంటంటే అన్నీ సెటిల్ అయ్యేదాకా చూసుకుంటారు. అన్నీ సెటిల్ అవ్వాలి ముందు, ఎవ్రీథింగ్ సెటిల్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ లోపల కోపం తగ్గడానికి సెటిల్ చేస్తున్నారా, లేకపోతే ఎవరెవరు ఏ పార్టీ అని చెప్పి చూడడానికి సెటిల్ అవుతున్నారా, ఇలా చాలా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు బతికారు అంటే వెంటనే చంపేసే అవకాశం కూడా ఉంది. కుంతిదేవి ఏమనుకుంది, నా పిల్లల్ని కనుక గుర్తుపడితే కౌరవులు నా పిల్లల్ని చంపేస్తారేమో అని. నా పిల్లలకు కనుక పూర్తి స్థాయి శక్తి, పూర్తి స్థాయి సపోర్టు వచ్చే వరకు వీళ్ళెవరికి కనిపించకుండా ఉండడమే బెటరు. అందుకే ద్రుపద మహారాజు దగ్గరే వీళ్ళు చాలా రోజులు ఉండిపోతారు. ద్రుపద మహారాజే రోజు లేవగానే 5 కనిపిస్తూ ఉంటారు. ఇక ఆయనకి ఏం చేయాలో తెలియక ఇక లాభం లేదని చెప్పేసి తనే కబురు పంపిస్తాడు అక్కడికి, ఏది హస్తినాపురానికి కబురు పంపించి నీ పిల్లలు ఇక్కడ ఉన్నారని చెప్తే తర్వాత తెలుసుకుంటాం మనం అది. సో అట్లాగా కాబట్టి ఏంటంటే వీళ్ళకి సపోర్ట్, ఇప్పుడు ద్రుపద మహారాజు లాంటి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దొరికిన తర్వాత అప్పుడు వీళ్ళకి అక్కడికి వెళ్ళడానికి తల్లి కూడా పర్మిషన్ ఇస్తుంది. అఫ్కోర్స్ ద్రుపద మహారాజు కూడా ఇంకెన్నాళ్ళు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకోవాలనుకుంటాడో మరి ఏంటో తెలీదు, తెలుసుకుందాం అది వచ్చినాక తెలుసుకుందాం. జస్ట్ జోక్గా చెప్తున్నాను, నేను నవ్వించాలని చెప్తున్నాను మధ్యలో. చెంబులు బాగున్నాయి సార్, చెంబులు అండు వదిలేయటము, కంజాచ్చాము, పై పంచెలు తిప్పటమును, చెంబులు విసిరేయటము. అర్జునుడు ఒక్కసారి మణిగారు, తర్వాత పద్మావతి గారు. మణిగారు అడగండి. అందులో లేదే మీరు కల్పించి చెప్పారు కదండి, మీరు చెప్పిన భాగవతం లాగా. లే చెంబులు కాదు కానీ ఇవి తిప్పుతారు వాళ్ళు, ఇవి తిప్పుతారు. చెంబులు కూడా కొంతమంది తిప్పుండొచ్చు. సో అదే ఆవిడ అడిగారు. అదే లే తిప్పుతారు, కొంతమంది తిప్పుతారు. ఇప్పుడు అర్జునుడు వెళ్ళి కొట్టారు కదా, వాళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కదా. ఆ రోజుల్లో క్షత్రియులు బ్రాహ్మణుల్ని అంత ఇదిగా చూసేవాళ్ళు కాదు. అప్పుడు ఈయన ద్రౌపదిని పెళ్లి చేసుకోను, నేను బ్రాహ్మణ ఇదిలోని మా బ్రాహ్మణులకు గౌరవం తీసుకురావాలని నేను విల్లు ఎత్తాను
అని అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ఈమె వలన ఒక ధర్మం జరగబోతుంది, ఈమెను వివాహం చేసుకో అంటే అప్పుడు అమ్మ కుంతి దగ్గరికి వెళితే ఆవిడ ఏది చెప్తే అది చేస్తామని అప్పుడు ద్రౌపదిని కుంతి గారి దగ్గరికి తీసుకెళ్తారు కదా. ఇది నిజమే, ఇది కరెక్టేనా? మీరు చెప్పిందంతా కూడా తప్పే, పూర్తి స్థాయి తప్పు. వ్యాస భాగం మనం నేర్చుకుంటున్నది కేవలము వ్యాస భారతం మాత్రమే. ఇంకా మిగతా ఏ పుస్తకాలలో కానీ, ఏ సినిమాలలో కానీ, ఇంకా ఏ షార్ట్ వీడియోలో చూసినవి కానీ అవి పూర్తి స్థాయిగా అవి కవి యొక్క స్వతంత్రాలు అర్థం చేసుకోండి. ఓకే, ఎందుకంటే తర్వాత తరాలకు ఏమవుతుందంటే ఎందుకైనా మంచిది డౌట్స్ రాకుండా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఉదాహరణకి 5గురిని పెళ్లి చేసుకున్నారు అంటే ఆ రోజుల లోపల, ఈ రోజుల్లో మనం అది ఒప్పుకోము కాబట్టి అలా కాలానుగుణంగా కొంతమంది మార్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ లోపల కూడా బ్రాహ్మణుడు క్షత్రియులు వీళ్ళు చేసుకున్నారు, నేను బ్రాహ్మణుని, నేను ఇలా చేయాలి, మా అమ్మని అడుగుతాను, ఇవన్నీ అని తర్వాత ఎవరైనా కవులు రాసి ఉండొచ్చు. కానీ మనం నేర్చుకుంటున్నది కేవలం ఆ వ్యాసుడు బుక్. నేను చూపించాను కదా మొన్న బుక్ ఏదైతే చెప్పానో, కేవలం వేద వ్యాసుడు బుక్కే. మనం ఒకటి గుర్తుంచుకోండి, అందరూ ఈ గ్రూప్లో ఉన్న అందరూ కూడా మనం కేవలము ప్రామాణిక గ్రంథాలు మాత్రమే చదువుతున్నాం. వేరే గ్రంథాల్లో ఉన్న విషయాలు మనం నేర్చుకోవడం లేదు. వేరే గ్రంథాలలో ఇటువంటివి ఉంటే అవి తప్ప అంటే ఏం లేదు, కవి స్వతంత్రం. మనకేమైంది, మూల కథకు భంగం లేనంత వరకు నేనేమి బాధపడను. కానీ వ్యాసుడి కథలో ఉందా? నో. వ్యాసుడి కథ ప్రకారము వెంటనే ఇచ్చేసేస్తాడు. ఈయన ధర్మరాజు గారు ఆయన నకులుడిని సహదేవులని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోగానే వెంటనే ఆమె వచ్చేసి వరమాల వేయడము, సంతోషంగా అర్జునుడు స్వీకరించడము, మళ్ళీ వాళ్ళలో వాళ్ళు క్విక్ డిస్కషన్. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ధర్మరాజు అంటాడు, నువ్వు పెళ్లి చేసుకో అంటే, లేదన్నయ్య నువ్వు పెద్దవాడివి కదా, నువ్వు పెళ్లి చేసుకో అంటే, కరెక్టే ఎస్ నేనెందుకు అందరం చేసుకుందామని చెప్పేసి చూసేసరికి మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందరూ కూడా ద్రౌపది అంటే ప్రేమగా కనిపిస్తారు. సరే ఎందుకులే ఈ గోల, మళ్ళీ మా మధ్యలో ఏదో వచ్చేటట్టుంది అని చెప్పేసి 5గురు కలిసి పెళ్లి చేసుకుంటారు. ఇది ఎగ్జాక్ట్లీ వ్యాస భారతం ప్రకారం మనం నేర్చుకున్నాం. ఓకే సార్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ధర్మరాజు గారికి తప్ప అందరికి రెండో భార్యలు ఉన్నారా? ధర్మరాజుకు కూడా ఉన్నారు. ధర్మరాజుకు కూడా దేవిక అని ఇంకొక భార్య ఉంది కదా, ధర్మరాజు కూడా వేరే భార్య. అందరికి వేరే. అందరూ కూడా ఆ రోజుల్లో బహుభార్యత్వం తప్పు కాదు. సో అది అంటే ఈ రోజుల్లో కూడా ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఒక టైంలో 4గురిని చేసుకోవచ్చు, కాదంటే వాళ్ళు 12 మందిని చేసుకోవచ్చు. వాళ్ళకి షరియా ప్రకారం వాళ్ళు ఒక సమయంలో 12 మందిని చేసుకోవచ్చు. బట్ అట్ ఏ టైం 4గురిని చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మన హిందువులందరూ ఎందుకు పోరాడుతున్నారు? హిందువులందరూ కూడా పోరాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉండి మాకెవరికి ఈ హక్కు లేదు అని చెప్పేసి ఫైనల్ ఏం చేశారు, ఇప్పుడు అది ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి, వాళ్ళు కూడా ఒకటే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి మగవాళ్ళంతా కూడా పోరాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అదేంటంటే కొంతమందికి అధికారం ఇచ్చారు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి, కొంతమందికి తక్కువ అధికారం ఉంది. హిందువులలో అధికారం లేదు, ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఇద్దరిని పెళ్లి చేసుకుంటే జైల్లో పెడతారు. సో కాబట్టి ఏంటంటే మరి వాళ్ళ షరియా ప్రకారం అది కరెక్ట్ వాళ్ళకి. అందుకని చెప్పి మనం గొడవపడి యూనిఫామ్గా ఉండాలి అందరికీ అని చెప్పేసి మగవాళ్ళంతా కూడా గట్టిగా పోరాడి దాన్ని తెప్పిద్దామని ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండేది, అందరికీ కూడా ఎన్నోసార్లు పెళ్లిళ్ళు అయ్యాయి. జై శ్రీకృష్ణ. ఆ దేవిక వాళ్ళ నాన్నగారు యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆయన పేరు శైబ్యుడు అని వస్తారు, శైబ్యుడు అని చెప్పేసి యుద్ధంలో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. దేవిక గారి నాన్నగారు. దేవిక ఎవరు అని ఇప్పటి నుంచి మీకు ఎవరైనా అడిగితే చెప్పండి, ధర్మరాజు యొక్క మరో భార్య. సార్ కృష్ణుడు పుట్టడం అదంతా మహాభారతంలో చెప్పలేదా సార్? అయ్యో అది భాగవతం కదా, అది భాగవతం. కృష్ణుడు పుట్టుక అంతా కూడా భాగవతం. కృష్ణ జననం ఇవాళే కృష్ణుడు పరిచయం మొట్టమొదటిసారి పరిచయం అయ్యేది ఇదే. కానీ అప్పటికే వీళ్ళకు కృష్ణుడి గురించి తెలుసు. స్టార్ట్ చేస్తారు మహాభారతం అంతే, ఇంకెక్కడ కృష్ణుడి గురించి ఇంతవరకు ఎక్కడా చెప్పాలి. అండ్ భాగవతంలో మాత్రము కృష్ణుడు వచ్చేసరికి 10 స్కందాలు అయిపోతాయి, 9 స్కందాలు అయిపోతాయి. దశమ స్కందం నుంచి శ్రీకృష్ణుడు. దశమ స్కందం అంటే ఏంటి? ముఖ భాగం. మీకు తెలుసు కదా, 2 పాదాలు 2 స్కందాలు, ఇవి మోకాళ్ళ వరకు 4 స్కందాలు, తొడల వరకు 6 స్కందాలు, బొడ్డు 7, హృదయం 8, తర్వాత ఇంకోటి ఏదో మర్చిపోయాను, చేతులు 9, ఈ గొంతు ఈ గొంతు 9, ముఖము 10. సో దశమ స్కందం అంటే ఏంటంటే పూర్తిగా శ్రీకృష్ణుడిని భగవంతుడి రూపంలో ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తున్నాం. భగవంతుడి యొక్క స్వరూపాన్ని కాళ్ళ రూపంలో, చేతుల రూపంలో, పాదాల రూపంలో, హృదయ రూపంలో, నాభి రూపంలో చూసినాము. కానీ భగవంతుడి యొక్క స్వరూపాన్ని నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారుడుగా అవతారం ఎత్తింది శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో.
అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు తప్ప వేరే దేవుడు లేడు. ఎందుకంటే కృష్ణుడు ఒక్కడే మనకు నియరెస్ట్ గాడ్. కృష్ణుడు ఒక్కడే మనకు 5127 సంవత్సరాల కింద ఆయన యొక్క శకం ప్రారంభమైంది. కాబట్టి శ్రీకృష్ణుడు ఒక్కడే మనకు నిజంగా స్వరూప రూపంలో కనిపించినవి. మిగతావన్నీ మనకు తెలియదు, కానీ శ్రీకృష్ణుడిది తెలిసినటువంటి కథ. జై శ్రీకృష్ణ. అది మనకు భాగవతంలో వివరంగా చెప్తారు. దశమ స్కందం నుంచి ప్రారంభమవుతుంది. దశమ స్కందం లోపల శ్రీకృష్ణుడి యొక్క అసలు ఆయన అంతకుముందు ఉన్నటువంటి 2 జన్మలు, ఈ 3వ జన్మ, కంసుడి యొక్క చరిత్ర, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తాం. యదువంశము, వీళ్ళందరూ ఒకే జాతి, యయాతి యొక్క పిల్లలు. వీళ్ళందరూ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, యయాతి యొక్క పిల్లలు. పూరుడు, యదు నుంచి వచ్చిన వాళ్ళందరూ యదువంశం వాళ్ళు. పూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పాండవులు. ఆ పూరు యొక్క కుమారుడు కురు. ఈ కురు ఎవరి కొడుకు అని చెప్పాను మొన్న? తపతి. అందుకే వీళ్ళని తాపత్య అంటారని చెప్పి మొన్న తెలుసుకున్నాం కదా. వాళ్ళ కుమారుడు పేరు కురు. అప్పటి నుంచి వీళ్ళని కురు వంశం అంటారు. జై శ్రీకృష్ణ. సార్ ఇప్పుడు విదురుడే కదా వస్తారు ద్రౌపది దగ్గరికి వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళడానికి. కరెక్ట్. అది నెక్స్ట్ దాంట్లో వస్తుంది. అది నెక్స్ట్ దాంట్లో మనం తెలుసుకుంటాం. అది జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఈ కల్మషపాదుడు లాస్ట్ క్లాస్ చెప్పారు మీరు. కల్మషపాదుడు చెప్పాం కదా. ఇక్ష్వాకు వంశం వాడు. అది ఇక్ష్వాకు వంశం వాడు. మీరు చెప్పింది శాపం ఉంది, భాగవతంలో కూడా ఉంది కదా. ఉంది. రామాయణంలో కూడా ఉంది. కల్మషపాదుడి యొక్క చరిత్ర రామాయణంలో కూడా ఉంది. రాముడు మనం రామాయణం చెప్పుకున్నప్పుడు అందులోపల నేను కల్మషపాదుడి చరిత్ర చెప్పాను ఒకసారి. అప్పుడు నేను రామాయణాన్ని రెగ్యులర్గా రికార్డింగ్ రూపంలో బాలకాండ వరకు చెప్పాను. అది అందరూ వీలున్న వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి. చాలా బాగా నేర్చుకున్నాం అప్పుడు. అందులోపల కల్మషపాదుడు వీళ్ళ ఇక్ష్వాకు వంశం వాడు. ఇక్ష్వాకు వంశం అంటే మన రఘు వంశం అనమాట, మన రాముడి వంశం. సో ఆ రాముడి వంశం లోపల ఈయన కల్మషపాదుడు అప్పటి వాడే అన్నమాట. నహుషుడు వీళ్ళందరూ కూడా అప్పటి ఆ వంశం వాళ్ళు, ఇక్ష్వాకు వంశం వాళ్ళు అన్నమాట. దిలీపుడు, సగరుడు, భగీరథుడు, హరిశ్చంద్రుడు. వశిష్ఠుడి శాపము, రాక్షసుడిగా మారిపోవడము. రామాయణంలో త్రిశంకుడు విశ్వామిత్రుడు అంటే త్రిశంకుడికి ఒక స్వర్గమిస్తారు, త్రిశంకు స్వర్గమిస్తారు. యజ్ఞము చేసుకునేందుకు హెల్ప్ చేస్తానంటే మీ వీళ్ళు చేసే యజ్ఞానికి మేము రామని వశిష్ఠుడు చెప్పినప్పుడు ఆయన పిల్లలందరినీ కూడా చంపాలని అప్పుడు అలా తన పిల్లలందరికీ శాపం పెడతాడు ఆయన. తన పిల్లలందరికీ విశ్వామిత్రుడి కథ మొత్తం కూడా మనం రామాయణంలో ఉంటుంది. ఏమవుతుందంటే విశ్వామిత్రుడు రకరకాల కథలు చెప్పుకుంటూ అన్ని ప్లేసెస్ తిప్పుకుంటూ వస్తూ ఉంటాడు. లక్ష్మణులను అన్ని ప్లేసెస్ తిరిగిన ప్రతిసారి అడుగుతారు, ఇదేంటి అంటే ఇది గౌతముడి, మళ్ళీ అక్కడ స్టోరీ. ఇదేమిటి అంటే ఇగో ఈయన కాకస్తుడి కథ. ఇదేమిటి అంటే ఇట్లా మొత్తం అన్ని చెప్పుకుంటూ వచ్చి మొత్తం అయిపోయి ఫైనల్గా జనక రాజు దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టైంపాస్ బాగా అయిందా అంటే, ఓ మస్తు చెప్పాడు ఈయన స్టోరీలు, మా శ్రీనివాస్ లాగా చెప్పాడు, అవసరం ఉన్నవి లేనివి అన్ని చెంబులు కూడా విసిరేసి మరీ చెప్పాడు అని చెప్పి చెప్పగానే ఆయన అంటాడు అనమాట, అన్నీ విన్నారు కానీ ఈయన స్టోరీ విన్నారా అని అడుగుతాడు. ఎవరిది అంటే కౌశికుడు. విశ్వామిత్రుడి స్టోరీ విన్నారా? వినలేదు అని. అది నేను చెప్తాను ఆగు అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్తాడనమాట కౌశికుడి స్టోరీ. అది చాలా విపులంగా, వివరంగా, చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన. అందులోపల మనకు అప్పుడు గౌతముడి యొక్క కుమారుడు అన్నమాట శతానందుడు అని. ఆయన జనక మహారాజు యొక్క పురోహితుడు. ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు. అందుకే అంటాం కదా, రామాయణ మహాభారతాలను కొన్ని నమ్ముతూ వీలైనంత తత్వం తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు. అది ఎందుకంటే దేవుని రూపంతో నేను నమ్మని నేను, నాకు రాముడు కానీ కృష్ణుడు కానీ వచ్చినప్పుడు నాకు గుండె ఆనందంతో నిండిపోతుంది. అంటే ఎందుకంటే ఏదో నమ్మకం, ఖచ్చితంగా వీళ్ళకి రూపం ఉందేమో అనేటటువంటి గట్టి నమ్మకం నాకు రాముడు కృష్ణుడు. ఎందుకంటే రామాయణము, మహాభారతము, భాగవతము ఈ 3 మనకున్నటువంటి అదృష్టం. మిగతా పురాణాలన్నీ కూడా కల్తీ చేసేసారు దురదృష్టవశాత్తు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కానీ ఈ 3 మాత్రము చాలా వరకు కల్మషం లేకుండా. రామాయణంలో కూడా ఉత్తర రామాయణము కొంత కల్మషం అయింది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మనకు దొరుకుతున్న ఈ భారతం 8000 నుంచి 1,00,000 శ్లోకాలు అవడం వల్ల కొంత, బట్ అట్లీస్ట్ ఈ 3 మనకు స్టాండర్డ్ బుక్స్ లాగా ఉన్నాయి. అందుకే మనం మొదటగా భాగవతం చెప్పుకున్నాము. ఆ భాగవత కథనే మళ్ళీ మనం నారాయణీయంగా, ఎందుకు నారాయణీయం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనం. నారాయణీయము నాకు ప్రత్యేకమైన ఇదేమి లేదు, శ్రద్ధ లేదు. కానీ నారాయణీయంలో ఉన్నటువంటి భాగవత తత్వం ఏదైతే ఉందో అది అత్యద్భుతం. అది ఆ భాగవత తత్వం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 3 గొప్ప పుస్తకాలు. చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. మా ఊరికి మేము నిజామాబాద్లో ఉండేవాళ్ళం. నిజామాబాద్ ఎక్కువగా వైశ్యాసు మహారాష్ట్ర వాళ్ళు ఉంటారనమాట.
జనరల్గా వైశ్య కమ్యూనిటీ లోపల కొద్దిగా ఈ ఈ ప్రవచనాలు వినడము, ఈ పురాణాలు, దేవుడి గురించి తెలుసుకోవడము, ఆచార వ్యవహారాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ రెగ్యులర్గా తెప్పిస్తుండేవాళ్ళు. అక్కడ ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది. వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలకు తీసుకెళ్ళడము, తర్వాత ఈ ప్రవచనాలు తెప్పించడం. అందులోపల వస్తున్నటువంటి ప్రతి గురువు కూడా, దట్ ఇంక్లూడ్స్ మన విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి కూడా, వీరితో కలుపుకుని అక్కడ అందరూ వచ్చినటువంటి ప్రవచనకర్తలందరూ ఈ 3 ఖచ్చితంగా చెప్పేవారు: రామాయణము, మహాభారతము, శ్రీమద్ భాగవతం. నాకు అర్థమయ్యేది కాదు, ఇవే ఎందుకు చెప్తారు, బోల్డ్ అని పురాణాలు ఉన్నాయి కదా అని. మా అమ్మతోటి వెళ్ళేవాడిని నేను. ఊరికే మా అమ్మకు టైం పాస్ లేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మతోటి అన్ని చోట్లకు తిరగడం అలవాటు. స్కూల్ అయిపోగానే అమ్మ వెనకాల నాకు ఎండ వస్తే అమ్మ చీర కప్పుకునేవాడిని, వాన వస్తే కూడా అమ్మ చీర కప్పుకొని వెళ్ళిపోతుండేవాడిని అట్లాగా. సో దాంతో ఏంటంటే ఇంకా నాకు అట్లా అలవాటు అయిపోయింది బాగా. వాళ్ళు చెప్తున్నవన్నీ వింటుండేవాడిని. అందులో ఒక ఆయన ఉండేవాడు, ఇప్పటి పరిపూర్ణానంద సరస్వతి లాగానే అప్పుడు ఒక పరిపూర్ణానంద స్వామి ఉండేవారు. ఆయన మలయాళ స్వామి శిష్యుడు అనుకుంటాను. ఆయన అసలు ఎంత బాగా చెప్తుండేవారు. ఆయన ఎంఎస్సి పిహెచ్డి చేసిన వారు. ఆయన మధ్య మధ్య లోపల ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్ అవి ఇవి చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించేది. వాడుక భాష లోపల అబ్బా ఇంత బాగా చెప్తారేంటి అని. ఆ తర్వాత మళ్ళీ మా నిజామాబాద్కి నా విద్యాప్రకాశ్ ఆనందగిరి రావడం జరిగింది. ఇక ఆయననైతే ఇంక అసలు మై గాడ్, ఇక అసలు హీఈస్ లివింగ్ లెజెండ్. ఇంకా నేను ఆయనను తప్ప ఇంకెవరిని కూడా నేను దేవుడిగా భావించలేదు. తర్వాత అసలు అంత గొప్పగా అనిపించింది. సో లివింగ్ లెజెండ్. ఆయన మాట్లాడుతుంటే అసలు తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్స్కి అక్కడికి ఇక్కడికి చాలాసార్లు ఆయన వచ్చారు. జై శ్రీకృష్ణ. ఏదో మాట్లాడతాం. ఆ 3 ముఖ్యం మనకు. భువనగిరికి కూడా వచ్చాడంట సార్, మా సార్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. అసలు అద్భుతం అని చెప్తుండ్రు మొన్న వీడియోస్ చూస్తుంటే. ఆయన ఎంత సులభంగా, ఎంత కష్టమైనదైనా, ఎంత అసలు యోగ వాసిష్టం అని ఉంది. నేను ఎన్నోసార్లు అనుకున్నాను యోగ వాసిష్టం చెప్పనా అని. మళ్ళీ ఎందుకు వచ్చిందిరే కొత్తది ప్రయోగం చేయడం ఎందుకు అని చెప్పి మళ్ళీ భయపడతాను నేను. ఆయన యోగ వాసిష్టాన్ని కూడా ఎంత సులభంగా చెప్పారు తెలుసా. ఎన్నిసార్లు విన్నానో నేను ఆయన చెప్పిన యోగ వాసిష్టం. ఒక్కటి వదులుకోకుండా విన్నాను. ఒక భాగం వదలకుండా విన్నాను. అంత మహానుభావుడు ఆయన విద్యాప్రకాశ్ ఆనందగిరి. పూర్తి స్థాయి అద్వైతి. దేవుడు మనలోనే ఉన్నాడు అని నా భావాలకు అనుగుణమైనటువంటి వ్యక్తులు అదృష్టవశాత్తు చాలామందిని చూడడము ఇదైంది. మహానుభావులందరూ నాకు తారసపడడం అనేది అదృష్టం. అది యద్భావం తద్భవతి అని చిన్నప్పటి నుంచి అటువంటి వాళ్ళు ఎదురు రావడం జరిగింది. అందుకే నాకు నా చదువుతో సంబంధం లేకుండా ఇటువైపు రావడము జరిగిందేమో బహుశా. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఈరోజు కానీ ముఖ్యంగా తత్వం విషయాలు ఏమైనా ప్రశ్నలు ఉంటే అని. ఇక్కడ ఇప్పుడు రామాయణంలోనేమో త్రిశంకుడి కారణంగా విశ్వామిత్రుడు వశిష్ఠ పుత్రులని చంపుతాను అనుకోవడము కాదు. భారతంలోనేమో కాదు త్రిశంకుడి కోసము అతని యజ్ఞానికి వీళ్ళు రామంటారు. కాదు అంటే ఒక క్షత్రియుడు చేసేదానికే మేము వెళ్ళము, మీరు ఒక రకమైన ఇది కదా, మేము రాము అన్నప్పుడు ఆయన కోపం వస్తుంది కదా. కాదు, మీరు తప్పు అర్థం చేసుకున్నారు. చెప్తా చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరికి గొడవ వచ్చేది రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఎక్కడైనా కానీ ఆవు వల్ల. సో అది అయిపోయింది. త్రిశంకుడి కథ వేరు. త్రిశంకుడి కథ ఏమవుతుందంటే త్రిశంకుడు ఎప్పుడైతే ఉంటాడో త్రిశంకుడు తను బొందితో స్వర్గానికి వెళ్దామనేటటువంటి ప్రయత్నం, బొందితో స్వర్గానికి వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే ఈయన యజ్ఞయాగాదులు చేస్తానంటే వీళ్ళ పిల్లలు వీళ్ళు ఎవరు రామంటారు. ఏమిటి ఆయన చేస్తున్నటువంటిది తప్పు, ఇంద్రుడికి ఎగెనిస్ట్గా నువ్వు వెళ్తావా అని చెప్పి చెప్తారు. అప్పుడు వాళ్ళందరూ పిల్లలు కూడా వినకపోతే అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అటు హవిస్సులు అవి తీసుకోవడానికి కూడా ఎవరు రారు. అప్పుడు ఈయన ఏం చేయాలి, ఇంద్రలోకానికి ఈయనని హెడ్ చేద్దాము, త్రిశంకుడిని హెడ్ చేద్దామంటే కుదరడం లేదు. అప్పుడు ఏం చేయాలి, తనే ఈయనను పంపిస్తాడు. పంపేగానే ఇంద్రుడు ఏం చేస్తాడు, వాపస్ కొడతాడు. మళ్ళీ ఈయన పైకి పంపిస్తాడు తపశక్తితోటి, మళ్ళీ ఆయన వాపస్ కొడతాడు. చివరికి ఏం చేస్తాడంటే మధ్య లోపల అద్భుతమైనటువంటి త్రిశంకు స్వర్గం పుట్టిస్తాడు. ఆ త్రిశంకు స్వర్గంలోనే ఇప్పుడు మనకు మామిడికాయ బదులు ఇంకొక మామిడికాయ వస్తుంది చూడండి, దాన్ని ఏమంటారు, సీతాఫలము, రామఫలము, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మామిడికి కూడా ఇంకో మామిడి ఉంటుంది, ఏంటది అట్లా రకరకాల ప్రతి సృష్టి చేస్తాడు విశ్వామిత్రుడు. అంతేగాని ఆయన వీళ్ళిద్దరికి వశిష్ఠుడికి ఈయనకు గొడవ అయినటువంటిది త్రిశంకుడి వల్ల కానే కాదు. ఎందుకంటే వశిష్ఠుడితో గొడవైన తర్వాతే ఈయనకు తపశ్శక్తి వస్తుంది విశ్వామిత్రుడికి తపశ్శక్తి రావడానికి కారణం ఏంటంటే వశిష్ఠుడితో గొడవ పడడం వల్లనే. వశిష్ఠుడికి ఇంత శక్తి ఎందుకుంది, నాకెందుకు లేదు అంటే ఆయనకు తపస్సుంది అని చెప్పి తెలుస్తుంది. అప్పుడు తను కూడా తన రాజ్యాన్ని తన పిల్లలకి అప్పజెప్పేసేసి తను బయలుదేరి తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడేమో త్రిశంకుడికి
తను సహాయం చేసి తపశక్తిని కోల్పోతాడు. ఇంకోసారి మేనకతో తిరిగి తపశక్తిని కోల్పోతాడు. ఇంకోసారి అతను అగ్నిహోత్రుల్లో ఒక శునశ్శేపుడు అని ఒక ఆయనని అగ్నిలో పడేయడానికి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటారనమాట. ఒక రాజుకి హరిశ్చంద్రుడు అనే ఒక రాజు ఉంటాడు. ఈ రాజు కాదు, ఇంకొక రాజు. ఆయన ఒకళ్ళని బలి ఇవ్వాల్సి వస్తుంది. ఆ బలి ఇవ్వాలి అంటే, ఒక బ్రాహ్మణుడు కుమారుని బలి ఇవ్వాలి అంటే ముగ్గురు ఉంటారు. ఒక బ్రాహ్మణుడికి 2 పిల్లల్ని, వాళ్ళు తల్లి తండ్రి 2 పెద్దవాడిని తల్లుంచుకుంటాడు, చిన్నవాడిని తల్లుంచుకుంటుంది. మధ్యవాడు శునశ్శేపుని తీసుకొచ్చి ఆ అగ్ని స్తంభానికి కట్టేసి బలి ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆయన వెళ్తూ వెళ్తూ ఏడుస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ రిలేటివే ఈయన అవుతాడనమాట విశ్వామిత్రుడు. ఆయన చూసి ఏమైంది అని తెలుసుకుని అప్పుడు వెళ్ళేసి తన తపశక్తి ద్వారా చివరికి ఆ బలి కాకుండా రాజుకు కావాల్సినటువంటి ప్రాయశ్చిత్తం జరిగేలాగా చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఈ శునశ్శేపుని కాపాడతాడు. అగ్నిదేవుని కూడా ప్రార్థించి కాపాడతాడు. వీటన్నిటి వల్ల మళ్ళీ కొంత తపశక్తి కోల్పోతాడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఇలాగ ఎన్నోసార్లు తన తపశక్తిని ప్రపంచం కోసము మనుషుల కోసము ఉపయోగించినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు. అందుకే ఆయనకు కౌశికుడు అనకుండా విశ్వామిత్రుడు అంటారు. ఇప్పుడు వశిష్ఠుడు చేసిన గొప్ప పని ఏంటి అంటే, అందరికీ తను వశిష్ఠుడుగా ఉన్నాడు, బ్రహ్మగా ఉన్నాడు. కానీ మీరు విశ్వామిత్రుడు చూసుకున్నట్లయితే ప్రతిసారి తన తపశక్తి కోల్పోయినప్పుడు ఒకసారి ఇంద్రియ నిగ్రహం లేక కావచ్చు, కానీ మిగతా సమయం అంతా కూడా లోకానికి సేవ చేసి ఆయన మహానుభావుడు అయ్యాడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న. ఓకే, ఇంకేం లేనట్టేనా? వండర్ఫుల్. మళ్ళీ రేపు సాయంత్రం లెవెల్ 3 సంస్కృత శిక్షణలో మళ్ళీ కలుద్దాము. ఎల్లుండి మళ్ళీ మనకు యథావిధిగా ఉపదేశ సారం సోమవారం నాడు రాత్రి 9 గంటలకు మళ్ళీ ఉపదేశ సారము ఉంటుంది, తత్వచింతన. రేపు లెవెల్ 3 సంస్కృతం నేర్చుకునే వాళ్ళ కోసమే 9 గంటలకు తరగతి ఉంటుంది. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, ఇష్టమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాదురంగా. మనందరిలో మార్పు రావాలని, కథ వెనుక తత్వాన్ని గుర్తించాలని, మహానుభావుల యొక్క లక్షణాలను గుర్తించాలి. శ్రీకృష్ణ భగవానుడు ఈరోజు నరుడు నారాయణుడు కలిసినటువంటి రోజు కాబట్టి వారిద్దరిని మనస్ఫూర్తిగా హృదయంలో నిలుపుకుంటూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.